తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. బాబాయ్ మీ పేరు? కోటేశ్వరరావు, ఒట్టుగుడిపాడు. ఏం చేస్తుంటారు బాబాయ్? నేను వ్యవసాయం చేస్తా, రైతుని. రైతు. ఎంత ఉంది భూమి? నాకు 2 ఎకరాలు ఉంది. అంతే? ఇంకా పెరగలేదా 2 ఎకరాలు అండి? 2 ఎకరాల నుంచి పెరగలేదు. 2 ఎకరాలు వ్యవసాయం చేసుకుంటా ఉంటాం. పంటలు పండిస్తుంటారు బాబాయ్? కూరగాయలు 4 రకాలు 5 రకాలు పండించుకొని రైతు బజార్కి వచ్చి అమ్ముకొని వెళ్తాం. ఎట్లా ఉంది వ్యవసాయం? లాభసాటిగా ఉందా? ఇప్పుడు లాభసాటిగా ఉంది. శుభ్రంగా వర్షాలు కురుతున్నాయి. శుభ్రంగా అయినా పెట్టుబడి పెట్టుకొని చేసుకుంటున్నాము. రైతు భరోసా ఇవన్నీ చేతికి అందిస్తూ ఉన్నారు. ఎలక్షన్స్ వస్తున్నాయి సార్, రైతులు ఎవరి వైపు ఉంటారు? జగన్ వైపా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వైపా? జగన్ వైపే ఉంటారు. రైతు అనేవాడు ఎవడైనా సరే జగన్ వైపే ఉంటాడు. చంద్రబాబు వైపుని ఏం తిన్నారని ఎవడికిచ్చాడు? వ్యవసాయమే దండగన్నాడు చంద్రబాబు గారు. వ్యవసాయమే దండగన్నాడు. వ్యవసాయం లేనిది అసలు ఉంటుందా? వ్యవస్థే ఉండదు. ఇందులో రైతు కష్టపడి నష్టం లాభం చేస్తేనే రైతు మిగతా వాళ్ళు అందరికీ సవ్యంగా ఉండేది. చంద్రబాబు ఉన్నప్పుడే వ్యవసాయం బాగా పండేది. జగన్ వచ్చిన తర్వాత కరువు వచ్చేసింది, మొత్తం వర్షాలు లేవు, పంటకి గిట్టుబడి సాయం లేదు, గిట్టుబాటు ధర లేదు, ఏమీ లేదని చెప్తున్నారు. చంద్రబాబు గారు ఉన్న టైంలో వర్షాలు లేక బోర్లు ఎండిపోయి కంప్లీట్గా అసలు మామూలుగా ఆయనకు పేరేబడి ఉంది. బాబు వస్తే వర్షాలు లేవు, ఎండిపోవటమేనని. సేమ్ అదే జరిగింది. అట్లాగే రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, కావాల్సిన వర్షాలు కురిసినాయి, రైతు మొత్తం పచ్చగా ఉన్నాడు, శుభ్రంగా జరిగింది. మధ్యలో మళ్ళీ ఏం చేశాడు? వర్షాలు లేవు. ఇప్పుడు మళ్ళీ కంప్లీట్గా అందరికీ రైతు వారీగా అన్ని రకాల రైతు భరోసా కానివ్వండి, ఈ పిల్లవాళ్ళ అమ్మఒడి కానివ్వండి, అన్ని రకాలు కూడా చాలా సవ్యంగా అందిస్తున్నాడు. ఈ సిటీలో వచ్చి సెంటు భూమి ఉండేది కాదు. అసలు కార్డులు ఎక్కడో తెలియదు. కార్డు పెట్టుకోవడానికి కూడా వీళ్ళకి సవ్యంగా ఏం తెలియదు సిటీలో. అలాంటిది ఇవాళ ఇది పెట్టి వాలంటీర్ల వ్యవస్థ పెట్టి గుమ్మానికి పంపించి నీ ఇంట్లో నాకు ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు పెన్షన్ టైం అలా బూడింది. 60 వచ్చినాయి, పక్కన ఎమ్మటే పెన్షన్ పెట్టేశారు వాలంటీర్ చూసుకొని. అట్లాగే ఇవాళ సిటీలో ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఏది మధ్యతరగతి వారు ఎందరో ఉన్నారు. వాళ్ళకి కార్డు లేక, ఇళ్ల స్థలం లేక ఎన్నో రిస్కులు పడుతున్నారు. ఎన్ని లక్షల ఇల్లు అండి ఇచ్చింది? ఎందుకు? సెంటు స్థలం శ్మశానం అంటే సమాధి కట్టుకోవడానికి కూడా సరిపోదు, బాత్రూమ్ కట్టుకోవడానికి కూడా సరిపోదు అని చెప్తున్నారు చంద్రబాబు. చెప్పడానికి ఎందుకు? ఇల్లు కనపడుతుంది కదా, ఇల్లు కట్టుకున్నారు, శుభ్రంగా కాపురం చేస్తున్నారు. ఏది సవ్యంగా ఆడవుడిగా కట్టుకున్నవారు. చిన్న స్థలం అంటున్నాడు ఆయన. ఇంకా చిన్న స్థలం ఏంటండి? పెద్ద స్థలం ఇవ్వచ్చుగా. ఎక్కడన్నా ఆ చిన్న స్థలం ఎవరికన్నా 1 సెంటు ఇచ్చాడా చెప్పమనండి? 1 సెంటు ఎవరికన్నా ఇచ్చాడా? ఒక మూల నుండి ఈ సిటీలో ఒక కార్డు పుట్టక, ఒక ఆధార్ కార్డుగా విధానం లేక ఎన్నో అవస్థలు పడి ఆఫీసుల చుట్టూ తిరిగేవారు. ఇవాళ గుమ్మానికి వెళ్ళి అడిగి ఇవన్నీ ఇచ్చేసి ప్రజలందరినీ సోమరిపోతులు చేసేస్తున్నాడు జగన్. ఎక్కడ అభివృద్ధి లేదు అంటున్నారు కదా. ఏంటి అభివృద్ధి? చంద్రబాబు ఉన్నాక ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చాడో, ఈయన వచ్చాక ఎన్ని వేలు ఇచ్చాడో ఒకసారి తిరిగి చూసుకోమనండి అనేవాడిని. అభివృద్ధి ఏముంటుంది? అభివృద్ధి వస్తూనే ఉంటుంది, ఎవరిదాలు చేసుకుంటూనే ఉంటారు. అభివృద్ధి జరగకేముంది? జరగపోవటం ఎక్కడుంది? 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. మరో శ్రీలంకలో తయారు చేశాడు జగన్. ఈ జగన్ సైకో ముఖ్యమంత్రి అంటున్నారు. అచ్చంగా పెద్ద వాళ్ళతో శుభ్రంగా బయట తిరుక్కుంటా ఈ మధ్యతరగతి వాళ్ళు కానీ, రైతులు కానీ, లేబర్ కానీ ఏమీ లేదు. బయట పెద్ద వాళ్ళతో చేసుకుంటా వెళ్ళాడు ఆయన వరుస పెట్టి. రాజధాని ఎక్కడో ఎవరికి తెలియదు. ఒక ఆయనకును ఆయన కులానికే తెలుసు రాజధాని ఇక్కడ పెట్టేది. పక్కనే పెట్టాడు, అమరావతిలో పక్కనే పెట్టాడు. అసలు రాజధాని ఇక్కడ ఇస్తున్నామని ఎవరికి తెలియదు. వాళ్ళన్ని ఆస్తులు కొనుక్కొని వాళ్ళు మొత్తానికి కొనుక్కొని చేసుకుంటే మధ్యతరగతి వాళ్ళు మాలాంటి వాళ్ళు అటు మాకు నూజివేడు అని చెప్పి పరుగులు పెట్టి కొనుక్కున్నవారు ఉన్నారు. ఇటు గన్నవరం వైపు అని పరుగులు పెట్టి కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. ఎవరికి తెలియదు. వాళ్ళ కమిట్మెంట్ వాళ్ళకే తెలుసు. పెద్ద వాళ్ళకి మొత్తానికి అందరికీ అక్కడే శుభ్రంగా స్థలాలు ఇచ్చాడు. అక్కడ అన్ని స్థలాలన్నీ కూడబెట్టుకొని ఎవరికి లేబర్ అనేవాడికి ఎక్కడికి ఏమి సెంటు స్థలం ఇచ్చింది లేదు. ఇవాళ ఎన్ని వేలండి, ఎన్ని లక్షల ఇల్లు ఇచ్చింది. ఇవాళ ఎంతమంది ఎందుకు బ్రహ్మరథం పడుతున్నారు? చేశాడు కాబట్టి అని మాట అన్నాడు. ఏదైతే అన్నాడో ఒక్కటి కూడా మిస్ అవ్వాల. కంప్లీట్ చేసుకుంటూ వచ్చాడు. ఇంకా చేయటాకు ఉన్నాడు. నేనేం చేశాను, నేను ఇది చేశాను మీకు అని చెప్పమానండి. జనంలోకి వచ్చి చూపిస్తున్నాడు. జగన్ ఎలా చూపిస్తున్నాడు, నేను చేశాను చూడండి అని. తను చూపిమానండి. ఆ ధైర్యం ఉందేమో. పెద్దోళ్ళు ఆయనకు తోడుగా వంత పలుకుతున్నారు. కానీ ఓటు అనేది
పొరపాటును కూడా పడదు, ఎవరు నమ్మరు. చంద్రబాబునే నమ్ముతారు, జగన్ ఈసారి ఎవరు నమ్మరు. ఒకసారి అవకాశం ఇచ్చి మోసపోయాము, చంద్రబాబు వస్తే ముగ్గురికి అమ్మఒడి వేస్తా అని చెప్తున్నాడు, బస్సు ఫ్రీ అంటున్నాడు, 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా అంటున్నాడు, మహిళలందరికీ అకౌంట్లో డబ్బులు వేస్తా అంటున్నాడు, అభివృద్ధి చేస్తా అంటున్నాడు, ఉద్యోగాలు ఇస్తా అంటున్నాడు. కాబట్టి చంద్రబాబు వైపే ఉంటారంటున్నారు. అమ్మకు పోబెట్టలేడు కానీ ఊరందరికి పెడతాను అన్నాడంట. ఇన్ని సంవత్సరాలు చేశాడు, ఎవరికైనా ఏమన్నా నేను చేశానని చెప్పమానండి. ఈయన 5 సంవత్సరాలు చేశాడు, ఈయన తండ్రి ఒక 5 సంవత్సరాలు చేశాడు, ఆయన చేసింది కనపడింది. ఆ తర్వాత ఈయన ఇంకా 2 అడుగులు ముందుకేసి ఈయన చేశాడు. ఆయన ఇది చేశాను, ఈయన అభివృద్ధి చేశాను, లేకపోతే ఈ జనానికి ఇది చేశాను, లేబర్కి ఈ రకంగా అని ఇదేదో చెప్పమానండి. ఎక్కడైనా ఉందా అని చెప్పడానికి? మరి అందరూ తిడుతున్నారు కదా జగన్ని, ఎక్కడికి వెళ్ళి అందరూ తిడుతున్నారు, అసలు జగన్ ఏం చేయలేదు అంటున్నారు. తిట్టేవాడు తిడతానే ఉంటాడండి. అదే తిట్టేవాడికి మనం ఎంత పెట్టినాడికి ఏం కనపడదు. ఇక ఆ ఎల్లో జెండానే కనపడద్ది. రామోజీరావు ఉన్నాడు, ఎంతమందిని మోసం చేసుకుంటూ వచ్చాడండి. ఎంతమంది ఇది కట్టుకుంటా నష్టపోయి ఉసూరుమని పోయారు రామోజీరావు. వీళ్ళు మొత్తం కలిపి ఒక మీద చెప్పేదండి, మొత్తం లాగేసుకున్నారు వాళ్ళు. ఓకే, మరి ఇటు ఈసారి పవన్ కళ్యాణ్ కూడా అటువైపు ఉన్నాడు కదా, చంద్రబాబు వైపు. అసలు పవన్ కళ్యాణ్ పేరు చెప్తేనే అప్పుడు కొట్టుళ్ళాడండి. మొన్నటిదాకా చంద్రబాబుతో నేను పొత్తు పెట్టుకున్నాను అన్న తర్వాత ఉన్న నాయుళ్ళు కూడా జారిపోయారు. ఈసారి నాయుడులంతా ఈసారి పవన్ కళ్యాణ్ వైపే ఉన్నారు అంటున్నారు. ఎక్కడా లేరు. మీరు నాయుళ్ళు ఉండే ఏరియాకి వెళ్ళండి, ఇక్కడే ఉన్నారు. మొన్నటి వరకే నేను మీరు వచ్చారండి, లేకపోతే లేదు, నేను చంద్రబాబుకే మద్దతు అని ఎప్పుడైతే ధీమాగా చెప్పాడో అప్పుడే మొత్తం జారిపోయారు. ఎవరో లేరు ఉంచోని. పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్తాడు చెప్పమని నాకు. లేకపోతే ఆయనకి 24 సీట్లు ఇచ్చాడు, ఎక్కడేమి ఇస్తాడు? అసలు 24లో ఎన్ని గెలుస్తాడో చెప్పమనండి. గెలవడా 24లో? 24లోనా? 24 4 గెలవమనండి చూద్దాం. 4. మరి అంతమంది పవన్ కళ్యాణ్ ఫాలోవర్స్ ఉన్నారు, అంతమంది అభిమానులు ఉన్నారు, నెక్స్ట్ కమ్యూనిటీ ఉంది. సినిమా క్రేజ్ అది. అంటే గతంలో సినిమా క్రేజ్, ఇప్పుడు కూడా ఇక అంతే. ఏముంటుందండి. ఇప్పుడు ఆయన ఏం చేశాడని ఒక మాటకి పొంతన ఉండదు, ఒక పార్టీకి పొంతం లేదు, ఒక చంద్రబాబుకు డప్పు కొడతాం వరకే. ఆయన కూడా ప్రజల్లో తిరుగుతున్నాడు, ప్రజల కష్టాలు తెలుసుకున్నాడు. 10 ఏళ్ళు అయింది పార్టీ పెట్టి. అండ్ కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో మీ గవర్నమెంట్ అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళు పట్టించుకోపోయినా ఆయన ఆర్థిక సాయం ₹1,00,000 లెక్క అందించాడు కదా అందరికి. ఎంతమందికి ఇచ్చాడండి ₹1,00,000 లెక్కన? ఏదో చెప్పుకోవడానికి బయటకు వచ్చి ఎక్కడో చేసి ఉంటాడు ఒక మూలన. చేశాడు కదా తన సొంత డబ్బులు కష్టార్జితం ఏముంటది? చంద్రబాబు గారి దగ్గర పోయినసారి ప్యాకేజీ తీసుకొని చంద్రబాబుకు డప్పు కొట్టుకుంటే వస్తున్నాడు. ఏంటి కులం అనేది ఇది లేకుండా దాన్ని కూడా పక్కన పెట్టేసి, అందుకనే మొత్తం జారిపోయారు. ఇంకెవరు లేరు. ఇక ఎవరికి సీట్ ఇస్తున్నాడో, ఎవరు వచ్చి ఎక్కడ నిలబడుతున్నారు చెప్పమానండి. 24 ఇచ్చారు, 24 ఎన్ని గెలుస్తారో చెప్పమానండి. పవన్ కళ్యాణ్ చూసి జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు, వైసీపీ వాళ్ళందరూ భయపడుతున్నారు అంటున్నారు. అసలు చెప్పడానికి లేదు, అసలు జడిచేదే లేదు. ఆ ఒక్కడుండా ఇది అంటారు చూడండి, సింహం ఒకటే వస్తుందని సేమ్ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి. ఎవరికే చదవడు. అది చెల్లి ఊరేగవచ్చు, చెల్లి అమ్మటి ఏమి చెప్పలేక తల్లి కొట్టవచ్చు. అవన్నీ కూడా దేనికి ఉపయోగపడి కావయ్యి. తెలంగాణలో కొట్టు వచ్చింది, దారిపడి నల్గొండ ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చింది వాళ్ళకి ఏమైనా చిన్న ఏమైనా తేడాలు ఉన్నాయని చెప్పలేము, కానీ వాళ్ళు దేనికి తిరుగుతుందో కూడా ఎవరికి తెలియదు. తిరుగుతుంది కానీ ఏమీ కాదు. అది ఒక్కడే. ఎన్ని పార్టీలు వచ్చినా ఏకంగా ఒక్కడే నిలబడతాడు, ఒక్కడే గెలుస్తాడు, మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు పక్కా. అది అంటే పవన్ కళ్యాణ్ అంటున్నాడు, నిన్ను అధోపాతాలను తొక్కేపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదనేసి ఛాలెంజ్ విసురుతున్నాడు పవన్ కళ్యాణ్. అసలు ఆయన ఎక్కడేసి గెలుస్తాడు చెప్పమానండి. నేను ఒక ఓటర్నే కదా, ఆయన ఎక్కడేసి గెలుస్తున్నాడు చెప్పమానండి. వాళ్ళ నాయకులకు చెప్పమానండి, నేను పలానా చోటు వేస్తున్నాను, ఇక్కడ గెలుస్తానని. 2 సీట్లు వేసి వాడిపోయినోడు, 1 సీటు కూడా రానోడు, 1 సీటు వచ్చిందిలే ఎక్కడో ఒక ఆయన, అది కూడా ఎమ్మటే వచ్చి మళ్ళీ జగన్ సత్తనే కూర్చున్నాడు. ఇప్పుడు ఎన్ని గెలుస్తాడు చెప్పమానండి? 24 ఇచ్చాడు, 4 గెలుస్తాడని చెప్పమానండి. నేను చెప్తున్నాను, నేను పోయినసారి 4 రామని నేను ఒక 50,000 పందెం కాసా ఇక్కడ ఇదే రైతు బజార్లో. 4 రావని. అయితే ఇద్దరు కలిసిన ఉపయోగం లేదంటారా? ఏమీ లేదు. ఇప్పుడు మొన్న దెబ్బగా నుంచి ఉన్న నాయుళ్ళు కూడా కొద్దిగా అభిమానం చూపించారు, మనవడే ఏమైనా పెరిగితే ఉపయోగపడద్దా అన్నట్టు. అది కూడా పోయింది కంప్లీట్గా. ఇవాళ అది కూడా లేదు. మళ్ళీ జగనే అంటారు. మళ్ళీ జగనే, దాంట్లో అనుమానమే లేదు. ఎందుకంటే చేశాడండి. చంద్రబాబు ఏం చేశాడు చెప్పమానండి. ఇన్ని వేల కోట్లు ఏదో దోసుకున్నాడని మొన్నటిదాకా ఏదో స్పాడ్ జరిగింది. సరే, అది మాలాంటి చిన్నవాళ్ళకి అనవసరమైన విషయం. ఏం చేశాడు చెప్పమానండి.
ఈయన ఏం చేశాడు, ఇన్ని కోట్ల రూపాయలు పెట్టుకుని, ఇన్ని వేల కోట్లు పెట్టుకుంటూ పంచుకుంటూ వచ్చాడు. ఇవన్నీ ఏం చేశాడు అది? బాబాయ్ మీ పేరు? నా పేరు పిచ్చియ, ఏ ఊరు బాబాయ్ మీది? కన్నసానపల్లి. ఓకే. అది ఎంత ఉంటుంది మీ వయసు? 75. 75 ఏళ్ళు. మరి ఇంత వయసులో ఈ ఎండలో ఇదే వ్యాపారమా? తప్పదుగా మరి. పండించినవా లేకపోతే కొనుక్కొని అమ్ముతున్నావా బాబాయ్? నమ్మటమే బాబు. ఎంత వస్తుంది బాబాయ్ రోజుకి? ఇవాళ ఏమి రాదు నాన్న, ఇవాళ చేతి పడతాయి. రోజు 400 300 మిగులుతున్నాయి. ఇవాళ కొన్న రేటుకే ఇచ్చేస్తున్నా. ఏం ఇచ్చేస్తున్నావు మరి అట్లా? ఏం చేస్తావు, కొనే వదిలేరు. కొనేవారు లేరు. 20 రా తల్లి. ఓకే. అది మీకు 70 ఏళ్ళు అంటున్నారు కదా, పెన్షన్ వస్తుందా? అవుతుంది. టైంకి ఎంత ఇస్తున్నారు? 3000. 3000. మా దేవుడు మాకున్నాడు, రాజశేఖర్ రెడ్డి గారు. ఆ దేవుడు ఎత్తున్నాడు మాకు 3000. రాజశేఖర రెడ్డి దేవుడా మీకు? మాకు దేవుడే. అది వాళ్ళ కొడుకు కదా ఉన్నాడు ఇప్పుడు, జగన్ కదా ఉన్నాడు. అవును, ఆయన మరి దేవుడి కింద లెక్కేసుకోవాలిగా మాకు ఇచ్చేటప్పుడు. మన డబ్బులే కదా మనకి ఇస్తున్నాడు. అరే నాకేం తెలుసు, ఆయన ఏ డబ్బులు ఇస్తున్నాడు తెలియదు కదయ్యా. అది దేవుడు అంటావు రాజశేఖర రెడ్డి. అది ఎట్లా ఉంది జగన్ పాలన? బాగానే ఉంది. ఏం బాగాలేదు, జగన్ది సైకోలా ఉన్నాడు అంటున్నారు. లేదు లేదు, బ్రహ్మాండం. అది డబ్బులు ఇచ్చి ప్రజలందరినీ సోమరిపోతులు చేసేస్తున్నాడు జగన్ అని చెప్తున్నారు. లేదు లేదు, ఆయన బతికిస్తున్నాడు. అది నిజమే. అంతే మా ఉద్దేశంలో. ఎవరి జోలే నాకెందుకు. అది మరి మీకు 75 ఏళ్ళు వయసు కదా, ఇస్తున్నాడు. రైతు భరోసా కూడా 2000 3000 ఇస్తున్నారు. ఆయన ద్వారా ఏమన్నా కానీ నాకు ఒక 5000 ముడుతున్నాయి. అది ఇంకేం వస్తున్నాయి? ఏకేం లేవయ్యా, బియ్యం. అది మరి పెన్షన్ ఎప్పటి నుండి వస్తుంది మీకు? పెన్షన్ ఏమి ఇక నాకు గుర్తులేదు. చంద్రబాబు ఉన్నప్పటి నుండి వస్తుందా, లేదంటే ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాతే వస్తుందా? ఇటు వచ్చాకే వచ్చింది. అది వాళ్ళే ఇస్తున్నారా తెచ్చి టైంకి? మీరు వెళ్ళి తెచ్చుకుంటున్నారా? లేదు, వాళ్ళే వస్తారు. వాలంటీర్లు వస్తున్నారా? 20 అమ్మ. డబ్బులు ఏం తీసుకుంటున్నారా వాలంటీర్? లంచం ఏమైనా తీసుకుంటలేదు అయ్యా. బాగానే చేస్తున్నారు వచ్చి. మరి మీది చాలా వయసు, మీ వయసులో చాలా మంది ముఖ్యమంత్రులు మీరు చూసుంటారు. చాలా మంది ముఖ్యమంత్రులు మీరు చూసుంటారు కదా, ఎవరి పరిపాలన మీకు నచ్చింది? అంత నాకు మనకు తెలియదు. చంద్రబాబుది బాగుందా గతంలో, ఇప్పుడు జగన్ది బాగుందా? మేకు వచ్చాక ఇత్తనాడు కనుక ఇందే బాగుంది అంటాం. అది చూస్తున్నాడా నిజంగా మీలాంటి పేదోళ్ళని? గెలుస్తాడంటారు జగన్ దెబ్బకి. నువ్వేదో ముసలోడా టీ తాగమని పోపిస్తే తాగుతావు. మరి ఎవడో నువ్వంటే నేను నీ దగ్గరికి రాను కదా. ఆ సినిమాలు చూడను, నేను చెక్కరికి వెళ్ళను. అది నా లెక్క. మీరైతే జగన్కి వేస్తారంటారు. గుర్తు తెలుసా మీ సింబల్ ఏంటి? రవి సొంత ఆటో అన్నది? అవును. ఎప్పుడైనా వేస్తున్నావు నాటో? 10 సంవత్సరాలు. ఎంత వస్తుందన్న రోజుకి? ఒక 1000 రూపాయల నుంచి 800 దాకా. 1000 రూపాయల నుంచి 800 వస్తుంది. ఎవరు ఉంటారన్న ఇంట్లో? నేను, మా పేరెంట్స్, మా వైఫ్, 2 పిల్లలు. 2 పిల్లలు ఉంటారు. ఓకే. పిల్లలు ఏం చేస్తుంటారన్న? చదువుకుంటున్నారు. ఏం చదువుతున్నారన్న? 9th 6th. ఏంటి గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ స్కూలా? గవర్నమెంట్ స్కూలే. గవర్నమెంట్ స్కూల్లో బాగా చెప్పరు కదా, అందరూ కష్టపడి ఎట్లయినా సరే ప్రైవేట్ స్కూల్లో చదివించాలని అనుకుంటారు కదా, మీరేంటి గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నారు? జగన్ వచ్చినాక స్కూళ్ళు అన్నీ మారినాయి కదండి, అందుకని గవర్నమెంట్ స్కూల్లోనే చదువు. గవర్నమెంట్ స్కూల్లో చెప్తున్నారా? చెప్తున్నారు. నిజమే. బాగానే ఉంది. ఏం పోగొట్టలేదు అంటున్నారు చాలా మంది. లేదు సార్, అన్నీ బాగానే ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నమెంట్ స్కూల్ రూపురేఖలు మార్చేసాము, మధ్యాహ్నం భోజనం బాగా పెడుతున్నాము, ఇంగ్లీష్ మీడియం విద్య పెట్టాము, ఇట్లా చెప్తున్నా. నిజంగా చేశారా? చేస్తున్నారు కదా సార్. నిజమేనే. ఎలా ఉంది జగన్ పరిపాలన? మాకైతే బాగానే ఉందండి. అంటే ఏ విధంగా, మీకు ఏ విధంగా బాగుంది? మాకు మోటార్ ఫీల్డ్ ప్రకారం ఎంత మట్టుకి జగన్ గారు ఎక్కినాక ఆటోలకు కేసులు ఏం రాలేదు సార్. చంద్రబాబు గారు ఉన్నప్పుడు రోజుకు ఒక ఫోటో కేసు, మామూలు కేసు రోజు కట్టాల్సి వచ్చింది. ఇప్పుడు అలాంటి ఇబ్బంది ఏం లేదు. అంటే ఎలా ఉంది నిజంగా? డబ్బులు వేసి జగన్ సోమరిపోతులు చేసేస్తున్నాడు ప్రజలందరినీ, రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడా లేదని చెప్తున్నారు. అసలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు జగన్, ప్రజలందరినీ సోమరిపోతులు చేసేస్తాను అంటున్నారు. ఇంకా అంటే ఇక డబ్బున్న వాళ్ళు చెప్తున్నారు సార్ అలా, మిడిల్ క్లాస్ వాళ్ళు ఇక అలాగండి సార్. నిజంగా పేదోళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి జగన్ వేసే డబ్బులు ఉపయోగపడుతున్నాయా? ఉపయోగపడుతున్నాయి కదా సార్. నిజమే. అంటే సోమరిపోతులు ఏమి అవ్వట్లేదు. అవ్వట్లేదు కదా సార్. మీ కుటుంబానికి ఏవే డబ్బులు వస్తున్నాయి? మా అబ్బాయికి అమ్మఒడి వస్తుందండి, నాకు ఆటో డబ్బులు వస్తున్నాయి, మా నాన్నగారికి పెన్షన్ వస్తుంది, ఓకే. మా అమ్మగారికి 45 సంవత్సరాలు 18,000 వస్తుంది. ఓకే. జగన్ పెట్టిన నవరత్నాలన్నీ మీ ఇంట్లో ఉన్నట్టున్నాయిగా. ఈ నవరత్నాలన్నీ రావడానికి మీరు ఎంత డబ్బులు ఖర్చు పెట్టుంటారు, ఎంత లంచం ఇచ్చి ఉంటారు వాలంటీర్లకి? ఏం ఖర్చు పెట్టలేదండి అసలు, అన్ని వాలంటీర్లు వాళ్ళే ఫ్రీగా చేశారు.
ఈ వాలంటీర్లు వచ్చిన తర్వాత లంచాలు తీసుకున్నారు, నెక్స్ట్ వైసీపీ పార్టీ కార్యకర్తలకి ఈ పథకాలను ఇస్తున్నారు, సామాన్య ప్రజలకి ఈ పథకాలు అన్నీ అందట్లేదని చెప్తున్నారు. అలా ఏం లేదు సార్, అందరికీ అందుతుంది. అందరికీ అందుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు అందరికీ అందుతుంది. ఎలా ఉంది గత 5 ఏళ్ళు పరిపాలన చంద్రబాబు చూశారు, ఇప్పుడు 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి చూశారు. ఏమనిపిస్తుంది ఇద్దరు ముఖ్యమంత్రుల పరిపాలన చూసుకునేసరికి ఎవరిది బాగుంది అనిపిస్తుంది మీకు? జగన్ ఏమో పేద ప్రజలను చూస్తున్నారండి, చంద్రబాబు గారు ఉన్నప్పుడేమో మిడిల్ క్లాస్ వాళ్ళని పట్టించిన వాళ్ళు. ఓకే, అంటే పేదల పక్షపాతనే నిజంగా ఈయన పక్షపాతం. ఈయన అంటున్నాడు కదా, పేదలకి పెత్తందారులకి యుద్ధం జరుగుతుంది, నేనేమో పేదల వైపు ఉన్నా అని చెప్పేసి జగన్ మాట మాటకి చెప్తున్నాడు. నిజమేనా అది? నిజమే సార్. నిజమే. మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి వస్తున్నారు కదా, మరి ప్రజలంతా వాళ్ళ వైపే ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి వైపు లేరని చెప్తున్నారు. అలా ఏమి ఉండదండి, జగన్ కేసే వాళ్ళు జగన్కే ఉంటారు సార్, ఎవరికి అనుకూలంగా ఉన్న వాళ్ళు వాళ్ళు. అంటే రెండు పార్టీలు కలిస్తే కొద్దిగా బలం ఉంటుంది కదా వాళ్ళకి. మరి లేదు సార్, బలం అంటే ఓడిస్తానని చెప్తున్నారు. జగన్ ఎట్లయినా ఓడించేస్తాం, పులివెందుల్లో ఓడించేస్తాం, అసలు ముఖ్యమంత్రి కానివ్వమని చెప్తున్నారు వాళ్ళిద్దరు. జగన్ గారిని ఓడియాలంటే ఈసారి కూడా కష్టమేనండి. తర్వాత ఈ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ జగనే సీఎం అంటారు. అవును. అంటే పవన్ కళ్యాణ్ వెంబడి అంత ఫాలోయింగ్ ఉంది కదా, యూత్ అంతా ఉన్నారు కదా. ఏం లేదు సార్, అంతా 2014 నుంచి చూస్తూనే ఉన్నాం కదా, చంద్రబాబు గారికి సపోర్ట్ చేయటం. ఈసారి శాంతమే కా తెలిసిపోయింది, మళ్ళీ జగన్ అంటారు. జగనే. బాబాయ్ మీ పేరు? పేరు ఎందుకు లేకని చెప్తున్నా. మామూలుగా ఏం చేస్తుంటారు? ఇక్కడే ముఠా పని చేస్తా. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి ఈసారి ఎవరు గెలుస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు. ఎందుకు జగన్ గెలుస్తారు అంటారు? జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనులు మంచి పనులు. అది ప్రజలు పొట్టగొట్టేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత. పడతల్లా అందరికీ పెడుతున్నాడు శుభ్రంగా. పొట్టగొట్టే పని లేదు, చేయట్లేదు ఎక్కడ ఏం చేస్తున్నాడు మంచిగా? అన్నీ ఇప్పుడు మంచి మంచి పథకాలు పెట్టాడు, చెప్పిన మేనిఫెస్టోలో పెట్టినవన్నీ కూడా చేసుకుంటూనే వస్తున్నాడు. అది కాకపోతే ఏంటంటే ఏబిఎన్ రాధాకృష్ణ గారు, ఆంధ్రజ్యోతి వీళ్ళు ఏదంటే లేనిపోయి సృష్టిస్తున్నారు. వాళ్ళు రాసే రాతలన్నీ కూడా ఈయన మంచి చేసినా చెడుగా రాత చెప్తున్నారు అంతే. ఏదన్నా మంచి చేయని ఒక్కటన్నా చెప్పారా? వాళ్ళ పత్రికల్లో కానీ వాటిల్లో కానీ ఏమన్నా ఒకటి మంచి పని చెప్పారా? జగన్మోహన్ రెడ్డి గురించి ఎప్పుడు కూడా ఏది చెప్పినా రాతలన్నీ కూడా మంచి రాతలు రాయట్లేదు. అంటే మంచి చేస్తే రాస్తారు కదా, చేయకుండా ఎట్లా రాస్తారు? మంచి చేయకుండా అంటే వాళ్ళు రాసేదే మంచి చెప్తున్నాం కదా, వాళ్ళు మంచి చేయమంటే వాళ్ళు చేయట్లా. మరి మంచి చేయమంటే మరి ఇప్పుడు వీళ్ళు మరి జనం అందరూ ఏ పక్కన ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉన్నారా జనం అందరూ? ఏం చేశాడు మంచి? ఇప్పుడు ఆయన పాదయాత్రలోనే తెలుసుకున్నాడు మొత్తం అన్నీ కూడా. ఆయన ఎలా పుట్టుకొచ్చాయంటే రాజకీయ నాయకుల్లో నుంచి ప్రజల్లోంచి పుట్టుకొచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే పాదయాత్రలు అన్నీ చూశాడు ఆయన. అప్పుడే చెప్పాడు, అమ్మ నేను విన్నాను, నేను ఉన్నాను, నేను చూశానమ్మా మీ బాధలు మీ కష్టాలు అని. అప్పుడు ఈ అన్నీ కూడా డబ్బులు వేసుకుంటూ వస్తున్నాడు వీళ్ళందరికీ. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మా అబ్బాయి చదువుకున్నాడు, బీటెక్ చేశాడు. ఇప్పుడు ఉద్యోగం లేదు, ఏదో చిన్న చిన్న కంపెనీలో చేసుకున్నాడు. బీటెక్ చేసినోడికి ఉద్యోగం ఏది? మేము అప్పుడు ఇస్తాం ఇప్పుడు ఇస్తాం అని చెప్తున్నారు కానీ ఉద్యోగాలు ఎవరైనా ఇచ్చాడా? ఏదో చిన్న దాంట్లో చేసుకుంటున్నారు, వడాఫోన్ లాంటి వాటిలో బీటెక్ చేసి. మరి ఏ ఉద్యోగాలు? రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టినప్పుడు మా అబ్బాయి బీటెక్, ఇప్పుడు వరకు లేదు ఏమీ. అర్థమైంది నీకు? రాజశేఖర రెడ్డి గారి ఆయన ఉంటే ఏదో ఒకటి వచ్చేది, మరి ఆయన లేడు, మరి అలా అయిపోయింది. ఇక చాలామంది మూలన పడిపోయారు, బీటెక్ విద్యార్థులు మొత్తం మూలన పడిపోయారు చాలా వరకు. నిరుద్యోగ వృత్తుల కింద చంద్రబాబు నాయుడు ఇస్తానంటే ఎవరికి ఏమి ఇవ్వలేదు. ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు, ఆయన కూడా ఇవ్వలేదు. మరి ఏది ఇస్తే మరి బాగానే ఉండేదిగా, ఇంత బాధలు పడేవాళ్ళు కాదుగా. జగన్ ఎలా ఉంది? జగన్ పరిపాలన పథకాలు ఇవన్నీ అందుతున్నాయి నిజంగా ప్రజలకు? అందరికి అందుతున్నాయండి. ఆయన ఏది చెప్పినా చెప్పిన దానికంటే ఒకటి ఎక్స్ట్రా చేస్తున్నారు కానీ తక్కువ చేయట్లేదు. అది అంటే మరి పథకాలు పెట్టి ప్రజలందరినీ సోమరిపోతులు చేస్తున్నాడు అని చెప్తున్నారు. ఎలా అయ్యారు? వ్యాపారాలు చేసుకుంటున్నారు, ఎవరికాళ్ళు బడ్డీ కొట్లు పెట్టుకున్నారు, బళ్ళు మీద వ్యాపారం చేస్తున్నారు. ఇవన్నీ ఎవరు చేసి చెప్పినా వాళ్ళు చేస్తున్నారు. ఇళ్లలో పడుకునే ఎవరు లేరు. ఇప్పుడు ఆయన వచ్చాక ఇప్పుడు సెంటు స్థలం ఇచ్చాడు, మరి ఇల్లు కట్టుకున్నారు, అద్దెలకు నానా యాసన పడిపోయారు. అప్పుడు లేదు ఆ ఆలోచన. చంద్రబాబు నాయుడు గారికి ఇళ్ల స్థలాలు ఇద్దామని కూడా ఆలోచన లేదు. ఇస్తాడంట ఈసారి. ఏమండే, 1 సెంటు ఇవ్వలేనివాడు 3 సెంట్లు ఎలా ఇస్తాడండి? ఎలా అనుకుంటాం ఇప్పుడు ఇస్తాడని? అంతకుముందు ఆయన ఇచ్చి ఉంటే ఇవాళ అందరూ ఆయన పక్కనే ఉండేవాళ్ళుగా. అంటే సెంటు స్థలం ఎందుకు దేనికి సరిపోద్ది? బాత్రూమ్కి సరిపోదు, సమాధి కట్టుకోవడం కూడా సరిపోతుందని ఆ విధంగా అంటున్నాడు చంద్రబాబు. సెంటు భూమి కొనాలంటే రేట్లు ఇవాళ ఎంత ఉన్నాయి? మినిమం కనీసం 5 లక్షల పైనే ఉంది ఎక్కడ చూసినా. మరి
ఆ 3 సెంట్లు ఇవ్వాలంటే 15 లక్షలు, దాంట్లో ఇల్లు కట్టుకోవాలంటే ఎలా అయ్యే పనేనా? అలాగే సెంటు భూమి దేనికి సరిపోతుంది అంటున్నాడు చంద్రబాబు. ఉందండి, ఎందుకు చాలదు, సరిపెట్టుకుంటే సరిపోద్ది. ఎక్కడ ఊరు చివరిని ఇస్తున్నాడు అంటున్నారు. ఊరు పక్కనే ఉండే, సో ఎక్కడైనా మేము చూపిస్తాం రండి, ఎక్కడైనా సరే ఊరు పక్కనే ఉండే, కానీ ఎడారులు ఎక్కడ లేవు, ఇళ్ల పక్కనే ఉన్నాయి ఎక్కడిచ్చినా. అది ఇప్పుడు వణుకూరులో ఇచ్చాడు, ఇళ్ల పక్కనే. అంటే లోకేష్ అంటున్నాడు బాత్రూమ్ కూడా సరిపోదని. లోకేష్ గారు చెప్పినా, చంద్రబాబు నాయుడు గారు చెప్పినా, పవన్ కళ్యాణ్ గారు చెప్పినా, ఎవరు చెప్పినా అండి, నేను ఒక మాట చెప్పేది వింటారా? చెంటు కాదు, ఒక గజం స్థలం ఇద్దామని ఏమన్నా అసలు ఆలోచన ఎవరికైనా ఉందా? తప్పండి. ఇప్పుడు కూలి పని చేసుకుంటున్నాను, నేను నానా బాధలు పడి అద్దులు కట్టలేక నా రిస్కుల్లో ఉన్నప్పుడు అందరికి తెలుసుగా. అప్పుడు మరి అప్పుడు తెలిసినప్పుడు అప్పుడు ఇవ్వచ్చుగా, అప్పుడు ఇచ్చారా? ఇవ్వలేదుగా. జగన్ అంటున్నారు అందరూ. ఇప్పుడు ఈ చెంటు భూమికే మళ్ళీ కోర్టులో వేసారుగా, ఇవ్వకూడదని. మరి ఎందుకు వేసారు కోర్టులో? ఇవ్వనియొచ్చుగా, చెంటో బొంటో ఏదో ఉంటారు, వాళ్ళ తిప్పలాలు పెడతారు. మరి దానికి అడ్డం తగలకూడదుగా, మరి దానికి అడ్డం ఎందుకు తగిలేరు? జగన్మోహన్ రెడ్డి కుర్చీ మడత పెట్టేస్తాం అంటున్నారు చంద్రబాబు, లోకేష్. ఏమండి, ఎవరు కుర్చీ మడత పెట్టేది, ఇప్పుడు ఎవరు చెప్పేది అని ప్రజల నిర్ణయం అది. ఇప్పుడు ప్రజలందరూ కూడా ఓట్లు ఎత్తిరాగా నాయకులు అయ్యేది. ప్రజల ఓట్లు ఇప్పుడు ఒక మనిషికి మంచి జరుగుతుంటే ఈ మనిషిని 10 మందికి చెప్తాడు, ఏమన్నా ఈ మనిషి మంచి పని చేశాడు, ఈయన ఓట్లు ఏంటని చెప్తాడు. మనం మంచి చేయకుండా ఎవరికి ఏం చెప్తాం, చెప్పగలుగుతాం? వెళ్ళి చెప్పలేంగా. అది ఎవరు మంచి చేస్తే వాళ్ళకే ప్రజలు వాళ్ళ పక్కనే ఉంటారు. పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి మరి? పవన్ కళ్యాణ్ గారు ఆయన పరిస్థితి చెప్పాలంటే అండి, చంద్రబాబు నాయుడు గారు పక్కన ఉన్న ఆయన పార్టీ పెట్టుకున్నప్పుడు ఆయన పార్టీ ఏంటో, ఆయన విధానాలు ఏంటో చెప్పుకుంటూ, ఆయన మేనిఫెస్టో అని చెప్పుకుంటూ వెళ్తే ఆ లెక్క వేరేగా ఉంటుంది. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అది నడుస్తున్నాడు ఆయన, అంతే తప్పగానే ఆయన సొంత నిర్ణయాలు ఏమి లేవు. ఆయన సొంత నిర్ణయాలు తీసుకుని ఇలా చేస్తున్నా, ఇలా నేను ముందుకు వెళ్తున్నా, మీరు నాతో ఉండండి, నాకు ఓటేయండి అని అడగటానికి లేదు. ఇప్పుడు ఈయనకి ఏదైనా చెప్పాలంటే ఆయన అడిగి చెప్పాలి. ఈయన అంటే జగన్మోహన్ రెడ్డిని అధోపాతాళానికి తొక్కేస్తాను, తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదంటున్నాడు. పాతాళానికి తొక్కాలంటే వాళ్ళు కాదండి, ప్రజల చేతుల్లో ఉన్న ఓటు. పాతాళానికి తొక్కాలంటే ఎవరు తొక్కాలి? ప్రజలే తొక్కాలి. నాయకులు ఎవరితో ఎలా తొక్కుతారండి? అనగా ఇప్పుడు నాయకుల చేతులు ఎంతమంది ఉన్నారు? మా ఉంటే 1000 మంది ఉంటారు అనుకోండి, మీ పక్కన ఎవరైనా ఉంటే, మరి మిగతా 10,000 మంది ఎటు ఉంటారు? ప్రజలందరూ పవన్ కళ్యాణ్ వైపే ఉన్నారని చెప్తున్నారు. ఎవరి వైపు లేరండి, ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్ప, ఆయన వైపు తప్ప ఎవరి వైపు లేరు జనం. ఎందుకంటే ఎవరైతే మంచి చేస్తారో, ఎవరైతే మేలు చేస్తారో వాళ్ళ పక్కనే ఉంటారు జనం. ఇప్పుడు నేనున్నాను, నేను ఎవరికైనా ఒక మంచి మాట చెప్తే ఆడే పలానోడు మంచి చెప్పాడు రా అని చెప్పి అనుకుంటారు. నేను ఎవరికైనా వాళ్ళు కోపం వచ్చి వాడి మీదకి వెళ్ళాను అనుకో, వాళ్ళు దూరంగా పారిపోతారు. జరిగేది అంతే. ఎప్పుడు చెప్పినా మంచి చేసేవాడి పక్కనే ప్రజలు ఉంటారు. అంటే ఇప్పుడు జగన్ మంచి చేశాడు, ప్రజలు ఉన్నారు అంటున్నారు మీరు. కానీ చంద్రబాబు వస్తే ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తాను, గ్యాస్ సిలిండర్లు ఇస్తాను, అండ్ బస్సు ఫ్రీ ఇస్తాను, ఎంతమంది చదువుకుంటే అందరికీ అమ్మఒడి ఇస్తాను, జగన్ ఒక్కడికి ఇస్తున్నాడు, 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి అకౌంట్లో డబ్బులు వేస్తాను, ఇట్లా మరి చంద్రబాబు కూడా చెప్తున్నాడు కదా. మరి మహిళలందరూ చంద్రబాబు వైపు వెళ్ళరా? అంతకుముందు సీఎం చేశాడుగా, మరి ఈ ఆలోచన అప్పుడు ఆయన రాలేదా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన తర్వాత వచ్చిందండి ఆలోచన, అంతకుముందు రావాలిగా. ఇప్పుడు ఫస్ట్ ఎవరు సీఎం? చంద్రబాబు. ఆయన సీఎం, మరి ఆయనకు ఉండాలిగా ఈ ఆలోచనలండి. ఇప్పుడు ఇగో ఈ నిమిత్త మాత్రుడికి, లేకపోతే ఈ కూలోడికి, లేకపోతే ఈ పని చేసేవాడికి, ఈ సిరి వ్యాపారస్తుడికి ఇలా చేస్తే బాగుంటుంది, వాడు కూడా వాడు బతుకగలగడు అనే ఆలోచన మీకు కూడా అప్పుడు మీరు ముందుగానే ఉన్నప్పుడు ఉండాలిగా. ఏమండి, ఇప్పుడు ఈ ఆలోచన మీకుంటే, మీరు చేస్తుంటే చంద్రబాబు నాయుడు నెంబర్ 1 రా, ఆయనకే మనం ఓటేయాలని ప్రజలందరూ అనుకుంటారండి. ఇప్పుడు మీరు ఫస్టే మీరు, తర్వాత మళ్ళీ రెండోసారి కూడా మీరు చేశారు. మరి ఇప్పుడు అప్పుడు చేయకోకుండా ఇప్పుడు నేను చేస్తానంటే అది నమ్మే పరిస్థితి కాదుగా, అంతే కదండి. అంటే జగన్ వచ్చిన తర్వాత అభివృద్ధి లేదు, చంద్రబాబు వస్తే అభివృద్ధి, హైదరాబాద్ లాంటి నగరాన్ని మళ్ళీ ఇక్కడ కూడా నిర్మిస్తాడు, విజనరీ లీడర్ చంద్రబాబు. సో చంద్రబాబుకి ఈసారి ఓటేయాలని చెప్పి అంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు సీనియర్ మోస్ట్ అని రెండోసారి కూడా సీఎం అవ్వడానికి రాజధాని తీసుకొచ్చి విజయవాడలో పెట్టినప్పుడు, విజయవాడలో రాజధాని పెడతానన్నప్పుడు అక్కడ ఏం చెప్పాడు? తాత్కాలికం అన్నాడు. తాత్కాలికం దేనికి పెట్టారు? అక్కడ తాత్కాలికం అనకూడదుగా. ఇక్కడ పలానా ఇక్కడ కడుతున్నాం, ఇది సంగతి, ఇది పర్మనెంట్ అని చెప్పి అనలేదుగా. మరి మీరే తాత్కాలికం అన్నారు, మీరే ఒక స్టాండ్ సరిగ్గా తీసుకోలేదు, మరి అప్పుడు ఎలా అంటారు? యువతలు ప్రజలు ఎలా నమ్ముతారు ఆ మాటని? ఇప్పుడు మీరు ఇచ్చేది ఇక్కడ స్టాండర్డు, ఇది విజయవాడలోనే ఇది అన్నీ ఉంటాయి అని మీరే చెప్పలేదు, తాత్కాలికం అని చెప్పారు మీరు ఫస్ట్ చెప్పడమే. అప్పుడు ఈయనేం చెప్పాడు? మొత్తం అంతా డెవలప్ అవ్వాలి, ఒక విజయవాడే కాదు అందరు ప్రజలందరూ కూడా అన్ని ప్రాంతాలు డెవలప్ అవ్వాలని చెప్పి ఆయన ఉద్దేశం. అది ఆయన ఆలోచన విధానాలు అలా ఉన్నాయి.
అందుకనే మంచి అని చెప్పేసి జనం అందరూ కూడా ఆయన పక్కనే ఉన్నారు, ఆయనకు ఓటేయాలని ఎదురు చూస్తున్నారు. అంటే ఒక్కసారి గెలిపిస్తే బిల్డింగ్లన్నీ తాకట్టు పెట్టేశాడు జగను, ఆస్తులు ప్రభుత్వ ఆస్తులన్నీ తాకట్టు పెట్టేశాడు. ఇంకోసారి కానీ మనం గెలిపిస్తే మనల్ని కూడా తాకట్టు పెట్టేస్తారని టీడీపీ తాకట్టు పెట్టాడు ఆయన నిరూపిస్తారా? ఎవరైనా చూపిస్తారా? మన ఆంధ్రజ్యోతి పేపర్లో రాశారు కదా. ఆతారండి వాళ్ళు. నేను ముందే చెప్పాను మీకు. వాళ్ళు ఏబిఎన్ ఛానల్ వాళ్ళు కానీ, రాధాకృష్ణ గారు కానీ, లేకపోతే ఇంకొకళ్ళు కానీ, మిగతా పత్రికలందరూ కూడా వాళ్ళు ఏం చెప్తారంటే, ఇది చెప్పింది ఒకటి అయితే వాళ్ళు రాసేది ఇంకొకటి. ఉన్నది ఉన్నట్టుగా రాస్తున్నారే వాళ్ళ పేపర్లో. చెప్పండి, ఇప్పుడు సిద్ధం సభలకు జనాలు ఎలా వచ్చారు ఇప్పుడు చూపించారా? వాళ్ళు జనాలు వస్తే చూపిస్తున్నారా, రాకపోతే చూపిస్తున్నారా? చెప్పండి, మీరు చెప్పండి. పోనీ ఇప్పుడు సిద్ధం సభకి జనాలు ఎంతమంది వచ్చారు, ఏ ఏరియాలో పెడుతున్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఏ ఏరియాలో పెడుతున్నాడు, అక్కడికి ఎంతమంది వస్తున్నారు, ఇక్కడికి ఎంతమంది వస్తున్నారు, జనాలు చూస్తున్నారు కదా. ఏమండి, మరి అది సిద్ధం సభకి ఎలా వస్తున్నారో జనాలు అక్కడే తెలుసుకోవాలి. ఇంకా మేము ఇది చేస్తాం అది చేస్తాం. ఇప్పుడు గ్యాస్ బండ తగ్గిస్తానికి అంతకుముందు ఎందుకని తగ్గిలే ఆయన? ఉచితంగా మూడిస్తా అంటున్నాడు సార్. అవునండి, ఇప్పుడు ఇస్తాడు. అంతకుముందు ఇవ్వలేదే. ఇప్పుడు అంతకుముందు మీరు ఇచ్చి ఉంటే ఇంకోసారికి వెళ్ళరు కదా. ఇప్పుడు మా అమ్మ మా బాబు సరిగ్గా శుభ్రంగా చూసుకుంటే వీడు వేరే వెళ్ళి ఇంకో కుంపటి పెట్టడు కదా. అమ్మ మీరు సరిగ్గా చూడలేదు చేయట్లేదని చెప్పేసి అని వెళ్ళడం ఇక్కడే ఉంటాడుగా. మరి వీడు వేరే వెళ్ళిపోయి ఏదో వంట చేసుకుని మనం బతుకుతాం, ఏళ్ళలో ఉంటే మనం పైకి రాలేము అనేగా వెళ్ళిపోయి ఏరే వండుకు తింటున్నాడు వీడు. అరే నా కొడుకు, నా కోళ్ళు, నా మనవాళ్ళు మేమంతా ఇక్కడే ఉండి శుభ్రంగా ఇదే అవ్వాలని చెప్పి వాళ్ళకు కూడా ఆలోచన లేపమంటే కదా వెళ్ళేది. అందుకని మీకు ఆలోచన లేపమంటే మరి వీడు ఎక్కడ పోయింది, లేదా మీ దగ్గరే ఉంటారు కదా. అంతే కదా నేను చెప్పిన మాట. అయితే వీళ్ళంతా మరి కలుస్తున్నారు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు వీళ్ళు కలిసే ఉన్నారు. ఇంకా వ్యతిరేకంగా జగన్కి వ్యతిరేకంగా సరిమ్లో కూడా కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు, ఇంకా చాలా పార్టీలు ఉన్నాయి. మరి నెగ్గగలుగుతాడా జగన్ వీళ్ళందరినీ తట్టుకుని? ఎంతమంది వచ్చినానండి, ఎంతమంది ఎన్ని పార్టీలు వచ్చినా నెగ్గగలడు. రేపు నెక్స్ట్ సీఎం ఆయనే. వాళ్ళ నాన్నగారు తర్వాత ఒక మాట చెప్పాడు, నేను నాన్నగారు ఒక అడుగు వేస్తే నేను 2 అడుగులు వేస్తానని చెప్పాడు. అది చెప్పిన మాట ప్రకారంగా చేశాడు. ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పాడు. ఎప్పుడన్నా సెంటు భూమి ఇస్తానని అసలు అంతకుముందు మేనిఫెస్టోలో పెట్టాడా? అట్లా అది ఎవరికి చెప్పకుండా చేసింది. ఇది మెయిన్ పాయింట్. ఇది ఒక సెంటు స్థలం ఇవ్వటం, ఇది మెయిన్ పాయింట్. చెప్పకుండా చేయటం చూసారా? ఏంటి జగన్మోహన్ రెడ్డి ధైర్యం? అసలు ఏమనుకుంటున్నాడు? నా పథకాలు అందితేనే నాకు ఓటు వేయండి అని అంత ధైర్యంగా ఎలా అడుగుతున్నాడు? అసలు జనానికి ఇవ్వమంటే నేను ఇచ్చా, నాకు ఓటేయండి. మరి మీరు ఇచ్చుంటే ఆ మాట అడిగేవాళ్ళుగా. మీరు ఇవ్వలేదు కనుకే మీరు ఇప్పుడు ఇలాంటి రాతలు రాపిచ్చే పని కూడా ఉండేది కాదు కదా. ఇప్పుడు మీరు ఇచ్చుంటే అమ్మా ఇగో నేను చంద్రబాబు నాయుడు గారిని నేను ఇలా చేశాను, మీకు మీరు నాకు ఓటేయాలి అని చెప్పడానికి ఈయనకి ధైర్యం లేదు కదా. ఈయన ఇవ్వలేదు కనుక ధైర్యం లేదు, ఆయన ఇచ్చాడు కనుక ధైర్యం చెప్పగలడు. ఇప్పుడు ఇచ్చినోడు 10 రూపాయలు ఇప్పుడు మీరు ఇచ్చారండి, మీరు ఇచ్చారని చెప్పి మేము తీసుకున్నాం కనుక నేను చెప్తాను మీరు నాకు 10 రూపాయలు ఇచ్చారని. ఇవ్వకుండా ఇచ్చారని చెప్తే నేను చెప్తానా? 10 మందికి ఆ రొట్టి మాటలు చెప్తున్నాడు రా, మంచిగా మాటలేం కాదయ్యి, అబద్ధాలు మాటలయ్యి అని చెప్తాడు వేరే దగ్గరికి వెళ్ళి. జగనే సీఎం అంటారు. జగనే పక్కా సీఎం అండి. జగన్ ఎంత డబ్బు పంచిపెట్టినా ఎంత చేసినా ఆయనే. ఆయన తప్ప 2 వాళ్ళు వచ్చినా వేస్తే మళ్ళీ ఆయన గెలిచాయంటే మళ్ళీ ఇవన్నీ వెళ్ళిపోతాయి. ఏది వాలంటీర్కి వెళ్ళిన మొత్తం వెళ్ళిపోతాయి. మళ్ళీ ఇంకొక మాట చెప్పాడు, వాలంటీర్లు కూడా నేను అట్లా ఉంచుతానని చెబుతున్నాడు. గోనె సంచులు మోసే ఉద్యోగం పెట్టలేనా? వాలంటీర్ పెట్టాలిగా. మరి మీరు ఎందుకని పెట్టలేదు? మీరు పెట్టవచ్చు కదా. అంటే ఈయన పెడితే మీరు ఇప్పుడు పెడతారా అండి? ఏమండి, ఇప్పుడు ఈయన పెడితే మీరు పెడతారా? మీరే ముందు పెట్టుంటే. అంటే మీకు ఈ ఆలోచన లేదు. ప్రజలకి ఇలా చేస్తే, ఈ రూట్లో ఇలా చేస్తే, ఇలా బాగుంటే, ఇలా ఉంటే మంచిది అనేది మీ ఆలోచన మీకు లేదు. ఇప్పుడు ఈయన్ని బట్టి మీరు పెడతానంటున్నారు, ఈయన పెట్టాడు కనుక మీరు పెడతానంటున్నారు. అది కరెక్ట్ కాదు కదా. మీ పేరు? శ్రీనివాసరావు గారు. ఏం చేస్తుంటారండి? సోషల్ వర్కర్, రైతు. ఎలక్షన్స్ వస్తున్నాయి, ఈసారి ఎవరు గెలవబోతున్నారు అనుకుంటున్నారు మీరు? నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గెలవబోతారు. జగన్మోహన్ రెడ్డి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి అని అడిగితే ఏం చెప్తారు? అంటే గాంధీజీ కళ్ళగన్న గ్రామ స్వరాజ్యాన్ని ఆయన దగ్గర 80% వరకు గ్రామాల వరకు తీసుకొచ్చారు. ఆయన గతంలో పంచాయతీ ఆఫీసు గ్రామీణ ప్రాంతాల గురించి చెబుతాను. నేను గ్రామాల్లో పంచాయతీ ఆఫీసులో వర్కర్స్ ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఇవాళ మరి గ్రామాల్లో అడుగు పెట్టంగానే 18 మంది 15 మంది ఎంప్లాయీస్తో, అటే పక్కనే రైతు భరోసా కేంద్రం, ఒక పక్కమో హాస్పిటల్, ఇవన్నీ చూస్తుంటే గాంధీజీ కళ్ళగన్న స్వరాజ్యం దగ్గర తీసుకొచ్చాడా అనే దాంతో కొద్దిగా అది సాధ్యం అవుతుంది అనేది అనిపిస్తూ ఉంది. అందుకనే మాకు జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్తా అనేది ఒకటి. అంటే జగన్ ఏం చేయట్లేదు, అసలు రాష్ట్రాన్ని అభివృద్ధి 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది, ఒక సైకోలాగా పరిపాలిస్తున్నాడు అంటున్నారు కదా.
మరి మంచి పనులు చేసేవాడు వాళ్ళ సైకోతే ఈయన సైకోనే. మంచి పనులు చేసి ఆయన ఆ మంచి పనులే వాళ్ళ సైకోలా కనిపిస్తే సైకానికి ఉండవే, అంతే తప్ప ఆయన చేసేట్లు ఏం ఎక్కడ. చేశాడు మంచి పనులు అంటున్నారు? ఈ జ్యోతిలా గ్రామీణ ప్రాంతాల్లో బ్రోకర్ వ్యవస్థ పోయింది. గతంలో లోన్ తీసుకోవాలన్నా ఇంకేమన్నా సర్టిఫికేట్ తెచ్చుకోవాలన్నా మధ్యలో బ్రోకర్లు నుండి డబ్బులు తీసి చెల్లించి వాడు కాకుండా ఆయన బట్టలు నొక్కుతాడు, డైరెక్ట్గా జోబులోకి వెళ్తాయి ఒకటి. రెండోది రైతులకి నష్టపరిహారం, రైతు భరోసా కేంద్రాలు వచ్చిన తర్వాత రైతు భరోసా మొత్తం వస్తున్నాయి అవన్నీ. ధాన్యం కొనుగోలు మొత్తం వస్తూ ఉంటాయి. ఏదన్నా పంట నష్టం కానీ ఇంకోటి క్షణాల్లో వచ్చేస్తున్నారు. ముందు పంట అంచనా వేస్తున్నారు, ఎంపట వేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. అందుకనే కొద్దిగా ఇవన్నీ మంచి పనులే కదా. అంటే సంక్షేమ పథకాలు కూడా ఇస్తున్నాడు, కానీ అది కూడా కొంతమందికి వైసీపీ వాళ్ళకి ఇస్తున్నాడు, ఎవరికి ఇవ్వట్లేదని చెప్తున్నారు. అవన్నీ ఉడిదండి, అవన్నీ ఉట్టిదే. అవన్నీ ఎక్కడ మాకు గ్రామాల్లో ఎక్కడ కనిపించదు. మొత్తం డైరెక్ట్గా ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు. ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ కూడా చెబుతూ ఉన్నారు మాకు వచ్చిన పథకాలు మాకు వచ్చినాయి అని చెప్పి చెబుతూ ఉన్నారు. ఏంటంటే అధికారం బాగా తెగబలిచి తిన్నోళ్ళు మళ్ళీ మేమే రావాలి అనే దాని మీద అనేక రకాలు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇవాళ మరి భారతదేశంలో ఎక్కడా లేదు విద్యా వ్యవస్థ. మరి విద్యా వ్యవస్థ ఇంగ్లీష్ మీడియం పెట్టాను. నిన్న కంచేయలి గారు ప్రొఫెసర్ గారు ఆయన చెబుతున్నాడు, అసలు ఈ ప్రపంచం కానీ ఎక్కడితో ఆగిపోతే జగన్మోహన్ రెడ్డికి నష్టం లేదు, చదువుకునే పేద బడుగు బలహీన వర్గాలకు నష్టపోతారు. మరి ఇంగ్లీష్ దాంట్లో మరి ఎక్కడా లేదు మరి భారతదేశంలో. ఒక పక్క తెలుగు, ఒక పక్క ఇంగ్లీషు. మరి గ్రామీణ ప్రాంతాల పిల్లకాడ వాళ్ళు బడుగు అంటే మాదిగా మాల కమ్మరి మొత్తం అందరు కలిపి చదువుతా అంటే వాళ్ళ మరి ఇవన్నీ రిఫార్మ్సే కదా. చేశాడు విద్యా వ్యవస్థలో నిజంగా రిఫార్మ్స్? కంపల్సరీ అండి, దాంట్లో సమస్య లేదు. మరి ఎంతమంది కంప్యూటర్లు అంటే ఇది పల్లెటూరులో కంప్యూటర్లు ఇచ్చారు, అన్నీ ఇస్తున్నారు. అన్నీ అంటే సంక్షేమ పథకాలు పెట్టి ప్రజలందరినీ సోమరపోతులు చేస్తున్నాడు, ఎక్కడా కూడా అభివృద్ధి లేకుండా అయిపోయిందని చెప్తున్నారు. మరి ఏమంటే ఇవాళ పెద్ద పెట్టుబడిదారులు మొత్తం అంతా వాళ్ళకు కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం రాయితీ వస్తుంది. వాళ్ళు సోమరపోతులు అయ్యారా? 80% ఉన్న పేదవాళ్ళకి ఇచ్చే సంక్షేమ పథకాలు వాళ్ళు పేదలే ₹1 సంపాదిస్తుంటే వాళ్ళు ఎందుకు సోమరపోతులు ఈ సంక్షేమ పథకాల్లో కానీ మరి గ్రామీణ ప్రాంతాల్లో ఈ పనులు ఎందుకు ముందుకెళ్తాయి? ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రంలో కూలీలు లేక ఒరిస్సా నుంచి బీహార్ నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. పనులు ఎక్కువ ఉండబట్టే కదా. అంతేనే. రాజధాని ఇన్నేళ్ళు అయింది, 5 ఏళ్ళు అయింది రాజధాని లేకుండా అయిపోయింది. ప్రతి రాష్ట్రానికి రాజధాని ఉంది, ఆంధ్రాకి రాజధాని లేదు. ఇది ఒక సేమ్గా అనిపిస్తుంది అని అంటున్నారు. కానీ రాజధానికి 1,00,000 కోట్లు కావన్నాడు చంద్రబాబు నాయుడే చెప్పాడు. ఆ 1,00,000 కోట్ల రూపాయలు కేంద్రం ఏమవుతావు, ఎవరు ఏమవుతావు? బాగా అభివృద్ధి అయిన వైజాగ్ లాంటి చోట్ల వైజాగ్ రాజధాని వెళ్ళిందనుకోండి, మరి అక్కడేమి మన బిల్డింగ్లు కట్టుకోవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ అభివృద్ధి అయింది కాబట్టి. కేంద్రమా ఇవ్వదో ఇక్కడ సహకరించేవాళ్ళు లేరు. ఆయన రాజధాని పేరుతో గ్రాఫిక్స్లు పెట్టి కొన్ని వందల కోట్ల నాశనం చేశాడు. అందుకని రాజధాని దాంట్లో సమస్య. ఇవాళ పేదవాడు శుభ్రంగా తిన్నాడా లేదా, 4 ఏళ్ళు నోట్లోకి వెళ్తున్నా లేదని మనం చూసుకోవాలి. అంటే చంద్రబాబు లోకేష్ అంటున్నారు కుర్చీ మడత పెట్టేస్తాం అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. ఆల్రెడీ వాళ్ళ మడత పెట్టారండి, ఇంకా నాకు ఆశ్చర్యంగా ఉంది. నేను ఒక పార్టీ ఏం చెప్పట్లా, జరిగే చూసి చెబుతున్నాను మేము, అంతే తప్ప కూర్చొని జనాలు మడత పెడతారు. ఆయన మడత పెట్టి కాదు, మడత పెట్టేవాళ్ళు అయితే ఆయన మంగళగిరిలో భారీ ఎత్తున మెజారిటీతో గెలిచేవాడు. ఏమన్నా ఆయన్నే మడత పెట్టారు, వీళ్ళు ఏమని మడత పెడతారండి? జనాలు చెప్పాలి. సార్ మంగళగిరిలో 53,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తా అంటున్నారు లోకేష్. 5 లక్షల మెజార్టీగా అన్నాడు మొన్న. అక్కడ అసలు ఆయనకి ఒక్కొక్క ఇంటికి 4కి ఇస్తాము మేము అని చెప్పాను. ఆయన లెక్కలు తెలియని లెక్కలు గురించి మాట్లాడతామండి. ఏమన్నా క్లారిటీ ఉందండి ఒక దాంట్లో? ఆయన మాట్లాడట్లో క్లారిటీ ఉంది చెప్పండి. ఇదే అంటే మరి గతంలో వేరు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి వస్తున్నారు కదా, దానివల్ల జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు, ప్రజలందరూ కూటమి వైపే ఉన్నారని చెప్తున్నారు. మరి లేదండి, ఎందుకంటే గతంలో చెప్పాను మీకు, బ్రోకర్ వ్యవస్థ పోయింది, డైరెక్ట్గా జనానికి జోబుల్లోకి వచ్చేస్తుంది. ఇంకా ఇవన్నీ ఎంతమంది కట్టుకున్న ఆ పవన్ కళ్యాణ్కే క్లారిటీ లేదు. ఎన్ని సీట్లు పొడి చేస్తా ఆయనకి క్లారిటీ లేదు, ఆయనకి ఎంత ఓటింగ్ చేస్తుందో ఆయనకే తెలియదు. తెలియని మరి ఏం చేస్తా, ఆయనకి వెళ్తున్నా ఇంకోటి వెళ్తున్నా ఏమవుతాండి. జగన్మోహన్ ఇంటి రికార్డు పెగలేరు. అంటే పవన్ కళ్యాణ్ అంటున్నాడు నిన్ను అధోపాతాలకి అంటే తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదంటున్నాడు. ఆయన పేరు పవన్ కళ్యాణ్ ఏమేం చేసుకోమండి, అవన్నీ ఉడితే తొక్కేవాడు ఇంక పుట్టలేదు ఆయన్ని. జగన్మోహన్ రెడ్డి పాతాళంలో తొక్కేస్తా ఈసారి అంటున్నారు. జనాలు ఈయన దొక్కుతున్నారండి, జనాలు ఈయన దొక్కుతున్నారు. ఏమన్నా మాట్లాడటం క్లారిటీ ఉందా? ఈయన మీరు ఒకటి గమనించండి, మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఒకటి అయింది, లేకపోతే వద్దని దమ్మున్న నాయుడు ఎవడండి వాళ్ళ భారతదేశంలో ఎవరు లేడు అటు చెప్పినాడు.
మరి అట్లాంటప్పుడు మరి మరి నా 4వ పెళ్ళం నువ్వే రా అని చెప్పి జగన్ పిలుస్తున్నాడుగా పవన్ కళ్యాణ్. భయపడిపోతాడు ఆడమ్మగుడు నాకు అని భయపడిపోతాడు అంతే. అది అదే పులివెందుల్లో కూడా జగన్ పని అయిపోయింది, పులివెందుల్లో కూడా జగన్ ఓడిపోబోతున్నాడు అంటున్నారు. అక్కడికి పులివెందులోకి అనమాట మొన్న అమ్మాయి అంటుంది రమ్మని నాకు తంతాను కింద పడే తంతా అన్నారు. ఈ మాటలకి చేతలు చాలా తేడా ఉంటాయండి. అనేక రకాల కుయ్యుతు అంటే తగబలిసిన దుండపోతూ తింటాకి ఇంకా అనేక రకాల ప్రయత్నాలు చేసేది అధికార దాహంతో ఉండేవాళ్ళు. ఇవన్నీ ఏమంటే జనాలు మంచి జరుగుతుందా లేదా అనేది చూసుకుంటారు. చంద్రబాబు వస్తే జగన్మోహన్ రెడ్డి సంక్షేమం చేస్తుంటూ చంద్రబాబు వస్తే అభివృద్ధి కూడా ఉంటుంది. సంక్షేమ అభివృద్ధి రెండు కళ్ళు లాంటివి, రెండిట్లు కూడా సమానంగా చూస్తాడు చంద్రబాబు. అండ్ సంక్షేమ పథకాలు కూడా ఇప్పుడున్న పథకాల కంటే ఎక్కువ ఇస్తా అంటున్నాడు చంద్రబాబు. బస్సు ఫ్రీ అంటున్నాడు, 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా అంటున్నాడు, ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అందరికీ అమ్మఒడి ఇస్తా అంటున్నాడు. ఇట్లా సంక్షేమ పథకాలు ఇస్తా అంటున్నాడు కదా. ప్రజలందరూ మరి అటువైపు వెళ్ళే అవకాశం లేదా? చంద్రబాబు నమ్మరా మరి? ఏమంటే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకం రంకు వాళ్ళు ఎత్తే మంచి అది తప్ప. ఒకటి నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మాకు పొలం ఉంది, ₹1,00,000 రద్దు చేస్తామని చెప్పేసి మమ్మల్ని వడ్డీలు కట్టద్దు అన్నాడు. మాకు బాండ్ ఇచ్చాడు, పెద్ద బాండ్, ఎల్లో కలర్లో గోల్డ్ కలర్ వేసి ఇచ్చాడు. సరే వాళ్ళు కట్టద్దన్నారని మేము అట్లా మా అకౌంట్లో పని 20,000, నేను వడ్డీ కట్టింది 65,000 కట్టాను. ఆ రుణం పోలేదు, ఈ పోలా. మరి ఆయన ఏమన్నా నమ్ముతారండి? విజనరీ లీడర్ కదా, ఆయన్నే నమ్ముతారు, జగన్ని నమ్మరు అంటున్నారు. ఎవరు ఏమి లేవండి. వాళ్ళ మన ఆంధ్ర రాష్ట్రంలో 80% మంది గ్రామాల్లో ఉన్న పేద బడుగు బాగుంది వర్గాలే. వాళ్ళకి విజనరీ ఏం కావాలో తిన్నావా లేదా ఇవన్నీ చూసుకున్నారు. వాళ్ళ బిడ్డలు చదువుకుంటున్నారు. ఇవాళ మీరు పొద్దున ఇవాళ వైద్య రంగంలో చూడండి ఎంత ముందుకు వెళ్తుందో. అంటే ఈసారి ఒకసారి గెలిపించినందుకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న బిల్డింగ్లన్నీ తాకట్టు పెట్టేశాడు. ఇంకోసారి గెలిపిస్తే మనల్ని కూడా, జనాల్ని కూడా, ప్రజల్ని కూడా తాకట్టు పెట్టేస్తాడు జగన్ అని చెప్పి చంద్రబాబు అంటున్నారు. అమరావతి ఒకసారి వెళ్ళండి, ఏం చూపించాడో ఏంటో. ఓన్లీ తాత్కాలిక రాజధానికే కొన్ని వేల కోట్ల సంబంధించి వాళ్ళ సామాజిక వర్గాన్ని పెట్టినాడు. రేపు పొద్దున్న ఏం చేస్తా అండి, మళ్ళీ వాళ్ళ మొత్తం బాగుపడాలి, వాళ్ళ కోసమే వాళ్ళ పక్కన ఉన్న 5% మంది బాగుపడాలి. కాబట్టి అనేక రకాల మళ్ళీ జగనే వస్తారంటారా? దాంట్లో సమస్య లేదు. గ్రామీణ ప్రాంతాల్లో జనం అంతా ఆల్రెడీ బయటికి చెప్పినా మొత్తం వస్తానని. బాబాయ్ మీ పేరు? జోజీ. ఏం చేస్తుంటా బాబాయ్? కూలీనాలు చేస్తున్నా. ఎంత వస్తుంది రోజుకి? 400, 300. 400 అట్లా వస్తుంది. ఏంటి మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు గెలుస్తారు ఈసారి? జగనే గెలుస్తాడు. జగనే. ఎందుకు జగన్? మా అన్న జగన్. జగన్ మీ అన్న? ఏంటి మీరు బంధువులా ఏంటి? అంతేనా? బంధువులు. ఏ విధంగా? మాకు జగన్ చిన్నప్పటి కాడి నుంచి కూడా మా తాత వాళ్ళంతా జగనే. ఓకే. ఏ ఊరు మీది? మాది ఉప్పులూరు. ఎక్కడ అది? గోడవల్లి. అంటే ఏ జిల్లా? ఈ జిల్లానా? కంకిపాడు ఏరియా. ఓకే. ఎక్కడేనా? పులివెందులు కాదు మీది? మరి అన్నయ్య అంటున్నారు, అభిమానమా? అభిమానం. ఓకే. జగన్ ఈసారి ఓడిపోతారు అంటున్నారు. జగన్ అన్న మనకు కామనే, మనకు బాగా సొత్తా ఉంటాడు. ఏం చేస్తుంటే జగన్ వచ్చిన తర్వాత? మొత్తం అమ్మఒడి కానీ ఏ అయినా కానీ ఇస్తా ఉంటాడు. అందరికి ఇస్తున్నాడా? అందరికి ఇస్తున్నాడు. లేదు, ఈసారి పవన్ కళ్యాణ్ చంద్రబాబు వస్తాడు, జగన్ పని అయిపోయింది, వాళ్ళ సొంత ఊర్లో కూడా ఓడిపోతాడు అంటున్నారు. జగనే వచ్చేస్తాడు. మరి అటుపక్క వాళ్ళంతా ఉన్నారు కదా. అటుపక్క అంటే ఇదివరకు అంటే చూడలేదు, పిల్లల్ని ఎవరిని చూడలేదుగా. జగన్ అన్న అయితే మొత్తం ఏది కావాలంటే అది ఇస్తున్నాడు. ఏమేమి ఇస్తున్నాడు? పప్పు చెక్క కానీ, బట్టలు కానీ, అవన్నీ. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మా ఆవిడ, నేను, మా అమ్మాయి. మీ అమ్మాయి ఏం చేస్తుంది? బళ్ళోకి వెళ్తుంది. ఎంత చదువుతుంది? 7 చదువుతుంది. గవర్నమెంట్ స్కూలేనా? ఎలా ఉంది గవర్నమెంట్ స్కూల్? పర్వాలేదు. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కూడా చెప్తున్నారంట గవర్నమెంట్ స్కూల్లో. బాగానే చెప్తున్నారా? బాగానే చెప్తున్నారు. మధ్యాహ్నం భోజనం కూడా పెడుతున్నాము, మంచి భోజనం పెడుతున్నాం అన్నారు. నిజంగా పెడుతున్నారా? చెప్తుందా మీ అమ్మాయి? చెబుతున్నారు. మీరైతే జగన్కి ఓటేస్తారు? జగన్కే. మరి పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా అటువైపు, సినిమా స్టార్. మనం వాళ్ళకే జగనే. జగనే. అంటే ప్రజలు ఎవరికి డబ్బులు ఇచ్చి సోమరిపోతులు చేస్తున్నాడు జగను, ప్రజలకు ఎవరికి ఉపయోగం లేదని చెప్తున్నారు. జగనే కావాలి. బాబాయ్ మీ పేరు? నా పేరు కాసిం అండి. కాసిం. ఎంత ఉంటుంది బాబాయ్ మీ వయసు? నా వయసు 62 ఏళ్ళు అండి. 62 ఏళ్ళు. అప్పటి నుండి రిక్షా చేస్తున్నారా? వేస్తున్నాను. ఏ వయసు నుండి వేస్తున్నారు రిక్షా మీరు? నాకు 22 సంవత్సరాల కానీ. 22 సంవత్సరాలు అంటే దగ్గర 40 సంవత్సరాలు ఇదే రిక్షా, అంటే రిక్షా మీద బతుకుతున్నారు. ఎంత వస్తుంది రోజుకి గిరాకీ? నాకండి 300 వస్తున్నాయి. మరి ఎట్లా? ఇంట్లో ఎవరెవరు ఉంటారు మీ ఇంట్లో? అంతా పెళ్ళి అండి. మా పిల్లగాళ్ళు అంతా కలిసే ఉన్నాం, కానీ ఏదో వాళ్ళు పెళ్ళి అయిపోయినాయి కదా, అంత పెద్ద బాధ్యత లేదండి నా మీద. మామగారు ఉన్నారా?
ఉన్నారండి. మామగారు మీరే ఉంటారు. అవునండి. ఓకే, మరి మీకు 62 ఏళ్ళు, మరి పెన్షన్ వస్తుందా? వస్తుందండి. ఎంత ఇస్తున్నారు? 3,000 రూపాయలు ఇస్తున్నారు. 3000 రూపాయలు ఇస్తున్నారు. ఎట్లా వాళ్ళే వచ్చిస్తున్నారా, తెచ్చుకుంటున్నారా? వాళ్ళే ఇస్తున్నారండి. ఎట్లా ఉంది పెన్షన్ ఇచ్చే విధానం? వాళ్ళు బాగానే ఉంది. టైంకి ఇస్తున్నారా మరి పెన్షన్? ఆ టైంకి పొద్దున్నే 6:30 ఇస్తున్నారు. మీకు మీకు ఎప్పటి నుండి వస్తుంది పెన్షన్? నాకు 60 సంవత్సరాల కానీ వస్తుంది. 60 సంవత్సరాల కింద వస్తుంది. అవునండి. ఓకే, ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి పాలన? పర్లేదండి. ఇక మామూలుగా పరిపాలన ఎలా ఉంది జగన్ది? పథకాలు పెట్టడం, ఈ పెన్షన్లు ఇవ్వడం, ఇవన్నీ అంతా ఎలా ఉంది? బాగానే ఉందిలేండి. నిజమే. కానీ అదే ఇప్పుడు కూడా మళ్ళీ విశాఖపట్నం అంటున్నారు వాళ్ళు. విశాఖపట్నం ఇవాళ పేపర్ చూశానండి ఈరోజు నేను. అయితే ఇప్పటికైనా సరే నేను కానీ గెలిస్తే నేను విశాఖపట్నంలోనే ప్రమాణ స్వీకారం చేస్తాను. ఇప్పుడు ఎలా ఉంది పాలన, జగన్ పాలన, ఈ పథకాలు పెట్టడం ఇవన్నీ? పర్లేదులేండి. గత 5 ఏళ్ళు పోలిస్తే ఈ 5 ఏళ్ళు ఎలా ఉంది? పర్లే. ఈ జనాలందరినీ డబ్బులు ఇచ్చి సోమరిపోతులు చేస్తున్నాడు జగన్, ఎవరికి ఏమి ఉపయోగం లేదంటున్నారు. అదేనండి, అలాంటిదే లేదండి. పర్లేదు, బాగానే ఉంది. ఎవరు గెలుస్తారంటారు ఈసారి? మళ్ళీ జగనే కలుగుతారండి. పెద్దయినా మీ పేరు? కొండ సాంబరెడ్డి. రామరెడ్డి. కొండ సాంబరెడ్డి. తామిరెడ్డి. తండ్రి కోటిరెడ్డి. కోటిరెడ్డి, తండ్రి కోటిరెడ్డి. ఓకే, వ్యవసాయం మీదేనా ఇది? ఎంత ఉంది వ్యవసాయం? మాకు 20 సెంట్లు ఉందండి. నాకు 20 సెంట్లు ఉంది. ఆ కొడుకులకి ఇద్దరు చేరు 1 ఎకరం. ఓకే. కూతురికి 2 ఎకరాలు. ఓకే. మాగాని. అదేంటి అలా కూతురికి 2 ఎకరాలు ఇచ్చి కొడుకు ఎకరం ఇచ్చారు? అంటే అది మాగాని. ఓకే, మాగాని. ఈ కొడుకులకి 1 ఎకరం చేసేది అంతా చేసేది. ఓకే. అది 20 ఏళ్ళు అయింది పెళ్ళి అయ్యి. అప్పుడు మరి కాలం అలాగ ఉంది కదా. ఓకే, మరి అది ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి పాలన? పర్లేదు. ఏంటంటే ముందు మాకు రైతుకి నీళ్ళు చుక్కం ఉన్నాయి, పగలు కరెంటు. ఆవరి తెల్లారి 3ంటికి 12ంటికి చచ్చాం, చేలో పడి చచ్చేవాళ్ళం. ఇప్పుడు ఇబ్బంది లేదు. అది వచ్చిన కాడి నుంచి మాకు ఇది బాగుంది. పగలు కరెంటు ఇబ్బంది. రైతులకి చంద్రబాబు ఉన్నప్పుడే బాగుండేది, రైతులకు బాగా మంచి చేసేవాడు. జగన్ ఏం చేయట్లేదు అంటున్నారు. మరి చేయలేదంటే అట్లా ఆయన తెల్లారి 12ంటికి ఇచ్చాడు, 3ంటికి ఇచ్చాడు కరెంటు. అది మంచిది కాదండి. ఏంటంటే రైతు పాత యువత ఇప్పుడు చేసుకుని తెల్లాటి కూరం పోవాలి, మళ్ళీ వచ్చి నీకు నీళ్ళే కడతాడా కూర అమ్ముకుంటాడు పోయి మార్కెట్ పోయి. అది ఇది మాత్రం బాగుంది. మామూలు పథకాలు పెట్టాడుగా జగన్. రైతు భరోసా ఎట్లా ఇస్తున్నాడు? ఇస్తున్నాడా? మన ఆయత్నం మనకు తెలదండి. ఈ రైతు భరోసా పడుతున్నాయి అంటున్నారు. మా పిల్లలకి మన తెలది, మీకు తెలియదు. మనకు తెలదు, అసలు మనకేం తెలియదు. మరి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరు గెలుస్తారంటారు ఈసారి? జగనే వస్తాడని సర్వే అంటున్నారు. గ్యారెంటీ గెలుస్తారని అంటున్నారు. చంద్రబాబు సీనియర్, చంద్రబాబు వస్తాడు అంటున్నారు. ఓకే, ఈ సీటు ఉందంటున్నారు కానీ మాది మంగళగిరిలే ఇదే అంటున్నారు. కానీ ఆ కథ మాత్రం కొట్టుకొస్తాడు, గ్యారెంటీగా వస్తాడు అని. ఖాతా పోయా పెనమకాళ్ళు నా సోదరులు గ్యారెంటీ రూపాయి కథ అంటున్నారంట. జగన్ వస్తాడు. ఎందుకు బాబు ఆ పందాలు ఎందుకు? మన అందరు ఎందుకు? మనం చేసుకునే పని మనకు తప్పదు. ఆ కాదండి అబ్దుల్లా పేరు సాహిబ్ చెప్పాడు, రూపాయి కథ అంటాండి, రూపాయలు ఎత్తా అంట, అది గెలిస్తే లేకపోతే రూపాయి ఇమ్మంటున్నాడు అని పని కథ అంట. బాబు ఇప్పుడు ఎందుకు? అది ఈ సీట్ నమ్మలేదు, లేదంటే గ్యారెంటీ వస్తాడని అంటున్నారు. జగన్ ఎందుకు వస్తాడు అంటున్నారు? వాళ్ళు చంద్రబాబు సీనియర్ కదా, ఆయన వస్తే మంచి చేస్తాడు అంటున్నారు. మంచి కదండి, కొంత ఈ స్కూల్ పోడు బాగు చేసాడు, ఈ లేబర్కి ఈ చదువు బదువులకి బాగా ఉపయోగపడ్డాడు అది అంటున్నారు. దాని వాళ్ళ కాదులే. అంటే వైసీపీ వాళ్ళకే చూస్తున్నాడు, అందరికీ చూడట్లేదు జగన్ అని చెప్తున్నారు. మరి లేదు, అందరికి ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు, అసలు ఎవరికైనా లేదు. మా ఊళ్ళో దిగుతున్నాక అసలు మా ఊళ్ళో వాళ్ళకి వెళ్ళకం లేదు, అందరికీ ఇస్తున్నాడు. అందరికీ ఇది వచ్చేస్తుంది, అందరికి వచ్చేస్తుంది. ఇది పొరపాట్లేదండి, వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారుగా ఇస్తున్నారని. తీసుకున్నారంట కదా, ఇస్తున్నారు. కానీ లేదండి అసలు పాపం ఎరకరండి, వాళ్ళ అంతం అనేది ఎరకరు. బాగానే చేస్తాం జగన్, బాగానే. ఏంటంటే వాళ్ళు ఎవరు నాకు లంచాలు ఇచ్చారన్నమాట చెప్పలేదండి, ఆ మాట చెప్పలే. అసలు నేను ఇది చేసుకున్నా ఇది ఇస్తున్నారని లంచాలనే మాట చెప్పలే. అది అంటే మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి వస్తున్నారు కదా, ఇద్దరు కలవడం వల్ల జగన్ ఓడిపోతాడు కష్టం అని చెప్తున్నారు. మరి అది అసలు వాళ్ళ నిర్ణయం ఉందన్నమాట. ఇది అంత ఇది కాదండి, తేలిగ్గా బోర్ అంటున్నారు.
నాకు తూర్పు గోదావరి ఒక ఆమె కలిసింది, గ్యారెంటీ జగన్ వస్తాడని అంటుంది. ఇవిడ ఆడే అసలు ఇగో నువ్వు పలానా టీవీ పలానా విన్నందే గ్యారెంటీ జగన్ వస్తాడని అట్నే వచ్చాడు అప్పుడు నేను 3Gలో ఉన్నాను. లేదండి జగన్ అండి ఎవరు చెప్పండి, నా పక్కన కూర్చుంది తూర్పు పోతాను. గ్యారెంటీకి నువ్వు పలానా టీవీను గ్యారెంటీకి వస్తాడంది. అప్పుడు ఇంకా 10 రోజులు టైం ఉంది. ఇక నీకు పంపర్ మెజార్టీ వచ్చేటప్పుడు అది ఇప్పుడు కూడా వస్తారంటున్నారు. అంతే కాతే ఈ వరకు 25 వచ్చినాయి అనుకో, ఇంకో 20-25 పోతాయి అనుకో రోమర్. అంతేగాని కొట్టుకొస్తా ప్రభుత్వం మీద వెళ్తా అంటున్నారు. కుర్రోళ్ళంతా పవన్ కళ్యాణ్ వైపు ఉన్నారు అంటున్నారు. మరి లేదండి, అది నాయులు పోయి కొంతమంది ఇప్పుడు నాయులు కూడా ఇది చేస్తున్నారు. ఆడపిల్లలకి చదువులు పొద్దులకి ఇస్తున్నప్పుడు ఈయన నాయలేను ఈయన పిల్లకి ఇస్తున్నారు. అస్సలు ఒక ఇది ఆ ఆట అది పరిస్థితి లేదండి, బాగానే ఇస్తున్నారు, అదేం ఇబ్బంది లేదు. మరి ఈసారి జగన్ వాళ్ళు పులివెందుల్లో ఓడిపోతాడని చెప్తున్నారు. మరి అది లేదండి, అంతేళ్ళకి ఇది కాదు, ఏదో శరంలా వేపియాలని ఏదో అనుకుంటున్నారు. శర్మిల వ్యతిరేకంగా ఉంది కదా, శర్మిల వేరే పార్టీ పెట్టి జగనే వస్తాడని గ్యారెంటీ అంటున్నారు. కాకపోతే అంత మెజారిటీ తగ్గుతాయి అని ఇక్కడ ఇది మన ఇది లేదు, ఈ మన రాజధాని ఇక్కడ ఏరియా తగ్గిద్ది, అమరావతి ఇక్కడ తగ్గిద్ది అంటున్నారు. కాకపోతే ఇది అంటున్నారు, ఏం డౌట్ లేదు అంటున్నారు. అసలు నాకు మొన్న సాయిబారు వాదన పెనమాక అసలు వాళ్ళు సోదరులు ఆడెక్కువ, వాళ్ళు మాత్రం గ్యారెంటీగా వస్తాడంటున్నారు. వస్తా అసలు పందాలు కాసుకోమంటున్నారంట, అదే చెబుతున్నాడు నాకు. నా పేరు ఇదేనండి, మీరు ఇదే చేస్తుంటారా? ఎంత వస్తుందండి రోజుకి మీకు? కూలిపాటు గిట్టిద్ది 500-600. 500-600. ఎవరెవరు ఉంటారండి మీ ఇంట్లో? మా అమ్మాయి, నా వైఫ్, నేను. అమ్మాయి ఏం చేస్తుందండి? 9th క్లాస్. గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ స్కూల్ అండి? గవర్నమెంట్దే. గవర్నమెంట్. మరి అంటే గవర్నమెంట్ స్కూల్లో బాగా చెప్పట్లేదు అంటున్నారు, మరి ఎట్లా చెప్తున్నారు? మీ పాపని చదివిస్తున్నారు కదా? మేము ఫస్ట్ కాడి నుంచి జగన్ రాకముందు ప్రైవేట్ స్కూల్లోనే ఉన్నాం, ఇక దానికే అలవాటు పడిపోయాము. మనకి ఇటు తిరిగి అమ్మఒడి వస్తుంది కాబట్టి కొద్దిగా ప్లస్ అవుతుంది. ఓకే, ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారా? ఓకే, అమ్మఒడి ఇస్తున్నారా ప్రైవేట్ స్కూల్లో చదివిన వాళ్ళకి? పడుతుంది. అంటే కేవలం వైసీపీ కార్యకర్తలకు ఇస్తున్నారు ఈ పథకాలని చెప్తున్నారు. ఇట్టి సొల్లు మాట అది, జెన్యున్గా అందరికీ పడుతుంది, దాంట్లో అనుమానం లేదు. అందరికీ పడుతుంది గ్యారంటీగా, దాంట్లో అనుమానం లేదు. ఇప్పుడు మీకు ఇంకేం పథకాలు వస్తున్నాయండి మీ కుటుంబానికి? మా అమ్మకు పెన్షన్ వస్తుంది, మాకు అమ్మఒడి పడుతుంది, నాకు రైతు భరోసా పడుతుంది. అది ఈ పథకాలన్నీ వాళ్ళు ఎలిజిబుల్ ఉంటే ఇచ్చేస్తున్నారా, లేదంటే మనం ఏమైనా డబ్బులు కానీ ఏమైనా తీసుకున్నారా, లంచం ఏమైనా? వాళ్ళు ఎలిజిబుల్ ఉంటే ఇచ్చేస్తున్నారు, ఎక్కడ రూపాయల లంచం అనేది లేదు, దాంట్లో అనుమానం లేదు. ఏమనిపిస్తుంది గత 5 ఏళ్ళ చంద్రబాబు పాలనకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాలనకి 5 ఏళ్ళకి? బాగానే ఉంది పరిపాలన, ఎక్కడ ఇబ్బంది లేదు, పేదవాడు శుభ్రంగా బతుకుతున్నాడు. కొద్దిగా బాగా ఆర్థికంగా ఉన్నవాడే రియల్ ఎస్టేట్ పడిపోయిందని ఇబ్బంది పడుతున్నాడు తప్ప పేదవాడికి అయితే ఈ ప్రభుత్వంలో ఎటువంటి ఇబ్బంది లేదని నేను ఫీల్ అవుతున్నాను. మీరు ఫీల్ అవుతున్నారు. మరి ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి, ఎవరు గెలిచే అవకాశం ఎక్కువ ఉందంటారు? ఎక్కువ జగన్కే ఉంది. ఈ సైకో ముఖ్యమంత్రి సైకో పాలన చేస్తున్నాడు, రాష్ట్రాన్ని శ్రీలంకలో మార్చేస్తున్నాడు అనేసి అంటున్నారు. మరి ఇవన్నీ సొల్లు మాటలే. మరి మీరైతే జగన్ గెలిచే అవకాశం ఎక్కువ ఉంది అంటున్నారు. మరి ఒక పక్క పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి వస్తున్నారు కదా, దానివల్ల జగన్కి ఇబ్బంది వస్తుంది అంటున్నారు. ఎంతమంది వచ్చినా కానీ దానికి డోకా లేదు ఆపలేరు అని నేను అనుకుంటున్నాను. జగన్గా ఉన్నారా ప్రజలు అనుకుంటున్నారా? జగన్ మంచిగా ఉంది, గ్యారంటీగా ఉంది ప్రజల్లో, దాంట్లో అనుమానం లేదు, ఎటువంటి అనుమానం లేదు. అంటే కాపులందరూ ఈసారి పవన్ కళ్యాణ్ వైపే ఉంటారు. గతసారి జగన్ కొంతమంది వేశారు కానీ ఈసారి కాపులందరూ కూడా పవన్ కళ్యాణ్ వెంటే ఉంటారు అంటున్నారు. వెంటే ఉంటే పోయినసారి గెలిచేవాడుగా, అంటే ఈసారి ఉంటా అంటున్నారు. అది జరిగే పని కాదు. ఈ బొటాబోటి 24 సీట్లలో పవన్ కళ్యాణ్ ఒరిగేదేం లేదు. అంటే మరి జగన్మోహన్ రెడ్డిని పాతాళంలోకి తొక్కేస్తా అంటున్నాడు కదా పవన్ కళ్యాణ్. అది జరిగే పని కాదుగా, సినిమా డైలాగులు లాగా ఉన్నాయి. వాస్తవం భూమి మీద ఉండి ఆలోచించాలి, సినిమా డైలాగులు వద్దు అని నేను అనుకుంటున్నాను. అంటే అంటున్నాడు కదా, నేను ఒక్క పదవి అనుభవించలేదు, ఎవరి దగ్గర లంచం తీసుకోలేదు, అయినా సరే అందరూ కలిపి నన్నే అంటున్నారని పవన్ కళ్యాణ్ బాధపడుతున్నాడు కదా మన మీటింగ్ లో. దేని గురించి ఎలాగ బాధపడ్డా? అందరూ ప్రశ్నిస్తున్నారనేసి. అంటే ప్రశ్నించడం అంటే వైసీపీ వాళ్ళందరూ తిడుతున్నారు కదా, 24 సీట్లు ఎందుకు తీసుకున్నావు ఎట్లా అని. అంటే అతను మంచి కోసం చెప్తున్నారు. 24తో నువ్వు తీసి ఒరిగేదేముంది, అతనికి మెజారిటీ వచ్చి నిన్ను గాడిస్తాడు అన్నట్లు. ఓకే, మీరైతే జగన్ గెలుస్తారు అనుకుంటున్నారు? దాంట్లో అనుమానం లేదు. అంటే సడన్గా మరి సపరేట్గా పార్టీ పెట్టింది, సార్ పులివెందుల్లో కూడా ఓడిపోతాడు జగన్ అంటున్నారు. ఎవరు అనేది? కాంగ్రెస్ వాళ్ళు, టీడీపీ వాళ్ళు అంటున్నారు. జరిగే పని కాదు.
ఎట్టి పరిస్థితుల్లో జగన్ ఓడించడం అంటే భూమి తలకిందులు అవ్వాలి నా ఉద్దేశం అయితే. అదే ఎందుకు జగన్ ఏమన్నా ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళ ఓడిపోయారు, ఇందిరాగాంధీ ఓడిపోయారు. దానికి దీనికి తేడా ఉంది అని నేను అనుకుంటున్నాను. అక్కడ అతను ఢీ కొట్టడం కష్టమని నా ఒపీనియన్. బలం ఏంటి జగన్కి మాస్లో? ఆయన కూడా అక్కడ ఫస్ట్ కాడి నుంచి వాళ్ళ నాన్న కాన్స్టిట్యున్సీ ఒకటే, వాళ్ళ నాన్న ఉన్న కాడి నుంచి దాన్ని డెవలప్ చేశాడు, దాంట్లో అనుమానం లేదు అని నేను అనుకుంటున్నాను. మళ్ళీ సతీష్ రెడ్డి అనే అతను కూడా ఇటు వచ్చేసాడు. ఏది ఒకప్పుడు జగన్ మీద పోటీ చేసిన అతను కూడా ఇటు వచ్చాడు. అతను వచ్చినా రాబోయినా ఇబ్బంది ఏం లేదు, అతను వచ్చాడు, కొద్దిగా ప్లస్సే. అసలు జగన్ను ఓడించడం అనేది అసాధ్యం. మీరు అన్నట్టు పెద్ద పెద్ద వాళ్ళు ఓడిపోవచ్చు, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అతను ఓడిపోవడం అనేది ఊహకి అతీతం. ఓకే, మరి సంక్షేమ పథకాలు పెట్టి ప్రజలందరినీ సోమరిపోతులు చేస్తున్నాడు జగన్, ఎక్కడ అభివృద్ధి లేదు అని అంటున్నారు కదా మరి చాలామంది. మరి కొన్ని చోట్ల మరి అది ఒప్పుకోవాల్సిన విషయమే. ఎక్కువ దాని మీదే డిపెండ్ అవుతున్నాడు. మరి అది కొద్దిగా ఇబ్బందిగానే ఉంది, కొంత పీపుల్లో ఉండొచ్చు. మరి ఇంకా ఇప్పుడు వరకు చాలామంది ముఖ్యమంత్రులు పరిపాలించారు, కానీ నాలాగా ఎవరు ఓటు అడగట్లేదు. నా సంక్షేమ పథకాలు అందితేనే నాకు ఓటు వేయండి, లేకపోతే నాకు ఓటు వేయద్దు అనేసి ఆయన అనడం ఎట్లా చూడొచ్చు? బాగానే ఉంది అది. చంద్రబాబు లాగా చివరి టైంలో వేసి మసిపూసి మారేడుకాయలు చేయలేదు. ఎక్కిన కాడి నుంచి కష్టమో నష్టమో అందిస్తున్నాడు. చిన్నమ్మాయి ఇదే పని చేస్తుంటారమ్మా? ఇదే పని. ఎప్పటి నుంచి చేస్తున్నారమ్మా? నేను 20 సంవత్సరాల నుంచి ఇదే పని. ఇదే పని చేస్తున్నారు. ఎంత వస్తుందమ్మా రోజుకి మరి మీకు? 450. పొద్దున్నే 7ంటికి వస్తే సాయంత్రం 6:30 దాకా. మరి ఎలక్షన్స్ వస్తున్నాయి, ఈసారి ఎవరికి ఓటేద్దాం అనుకున్నారు మీరు? మేము జగన్కే వేస్తాం. జగన్కే? ఎందుకు జగన్కి వేద్దాం అనుకున్నారు? ఎందుకన్నా ఆయన మంచి చేయని షార్ట్ చేయని ఆయనకే వేయాలనుకున్నాం, వేస్తాం. ఆయనకే ఏం చేయట్లేదు జగన్ అని చెప్తున్నారు. అసలు జగన్ వచ్చిన తర్వాత రేట్లన్నీ పెరిగిపోయి అని చెప్తున్నారు. గురించి లబ్ధి పొందిన వాళ్ళు చాలా మంది తినలేదనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన రూపాయి తినకున్నా కానీ ఆయన మీద అభిమానం ఉండేవాళ్ళు చాలా మంది. అంటే మరి నిజంగా చేస్తున్నాడు అందరికీ జగన్? చేయకపోతే ఎలా? మాకు 2 లక్షలు వచ్చినాయి అంటే, లక్ష వచ్చినాయి అంటే మాకు డాక్రా మహిళలు చెప్పుకుంటుండ్రి, మరి 45 సంవత్సరాల వాళ్ళు చెప్పుకుంటుండ్రి. మరి 1000 రూపాయల కాడి నుంచి 3000కు పింఛను పెంచా, అన్ని మంచి పనులే చేస్తున్నాడు. మరి ఆటో వాళ్ళకు, కుట్టు మిషన్ వాళ్ళకు, మగ్గ మురుకులకు అందరికీ అన్ని పనులు చేస్తున్నాడు. చేపలు పట్టే వాళ్ళని కానీ అందరికీ చేస్తున్నాడు. ఇంకా అది తిని వాళ్ళు రూపాయి తినలేదని అనుకున్నది ఇంకా వాళ్ళ స్వార్థం. అది మరి జగన్ ఓన్లీ వైసీపీ వాళ్ళకే చేస్తుండో, అందరికీ డబ్బులు ఇవ్వట్లేదు, కేవలం తన పార్టీ కార్యకర్తలకు ఇస్తున్నాడు అని చెప్తున్నారు. అది వాళ్ళు అది తినకుండా పోయిన అందరికి ఇస్తున్నాడు, అందరికి ఇచ్చేది. అది ఆ భేదం అనేది వాళ్ళకు ఒక తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుకే ఉంది, కానీ ఈ జగన్మోహన్ రెడ్డికి ఆ భేదం అంటే లేదు. ప్రతి వాళ్ళకేస్తాడు. జగన్ సైకో ముఖ్యమంత్రి, ఒక రాక్షసులా పరిపాలిస్తున్నాడు అంటున్నారు మరి చంద్రబాబు. అట్లా ఎవరికి అనిపించలే, ఆయనకు అనిపిస్తుందేమో, ప్రజలకు ఎవరికి అనిపించలే. ఆయన రూపాయి తిన్నీ కూడా కొంతమంది అంటున్నారు, కానీ అన్న మళ్ళీ ఆ రూపాయి తిన్న వాళ్ళకి ఒక పక్కన ఉంటుంది అది రూపాయి తింటున్నామేనని. ఎవరన్నా ఎప్పుడన్నా పార్టీ ఫీలింగ్ ఉండి ఇదిగో ఇట్టాటి వాళ్ళు అంటారు ఎవరన్నా. ఆవిడ టీడీపీ ఆవిడ? ఓకే, అట్లాంటి వాళ్ళు అంటారా? మరి ఇప్పుడు జగన్ ఏమైనా అభివృద్ధి చేశాడా? స్కూళ్ళు గట్టా బాగా బడులన్నీ బాగా చేసామని చెప్తున్నా. చేశాడు, ఆయన చెయ్యాలని అనుకుని ఆయన చెప్పిన వాగ్దానాలు అన్ని చేశాడు. మరి చంద్రబాబు వస్తే ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తా అంటున్నాడు. మీకు ఎక్కువ ఇస్తే తీసుకుంటారేమో కానయ్యా, ఆయన వచ్చేదంటే నిజం లేదు. మరి వస్తా అంటున్నాడు. 9 సంవత్సరాల పరిపాలనలో ఏమి ఇచ్చాడు ఆయన? ఏం చేశాడు? అది ఈ జగన్ ఈ 5 సంవత్సరాలలో ఎంత మేలు చేశాడో, అసలు లేని వాళ్ళు ఎంతమంది బాగుపడ్డారు. ఆయన గురించి తినేవాళ్ళు పింఛన్లతో తిని బతుకుతున్నారు. కొడుకులు చూడక, కోడళ్ళు చూడక ఎంత ఇది పడేవాళ్ళు కూడా ఆ రూపాయితో తెచ్చుకొని తిని ఉంటున్నారు. మరి వాళ్ళు ఎలా ఏమనుకోవాలా? గెలుస్తాడంటారా జగన్? ఇంకా ఒకసారి, ఇంకా 2 సార్లు 3 సార్లకు కూడా జగనే రావాలి. మరి చంద్రబాబు ఒకవైపు పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నారు కదమ్మా వాళ్ళిద్దరు. ఎన్ని కలిసి వచ్చినా, అట్టాటి ఇంకా 4 కలిసి వచ్చినా సరే గెలిచేది జగన్మోహన్ రెడ్డి. అంటే పవన్ కళ్యాణ్ వైపు ఎక్కువ మంది ఉన్నారు కదా, యూత్ అంతా, యువత, కుర్రోళ్ళు కావచ్చు, వీళ్ళంతా ఊరికే 4 రోజులు కాళ్ళు ఎగరేస్తారు వాళ్ళు. ఈ 4 రోజుల తర్వాత అంటే మరి అలా కాదు. మరి పవన్ కళ్యాణ్ వైపు ఏముండదా? పవన్ కళ్యాణ్ పైన ప్రభావం మనకేం లేదు.
ఇప్పుడు మేము ఇంకా ఇద్దే కానీ అవి ఎప్పుడు అట్లా అని వేసింది లేదు మనకు తెలియదు. మరి పవన్ కళ్యాణ్ అంటున్నాడు కదా జగన్ ఓడించేస్తా అని చెప్తున్నాడు కదా. ఆయన ఆత్మకు అట్ట అనిపిస్తుంది, ఆయన మనసులో అట్ట అనిపిస్తుంది, ఆయన మనసులో మాట అట్టను. ఇప్పుడు నేనైనా అంటానుగా, మన మనసులో మాట మనం అంటాము, అదేం కాదు, అంతా దేవుడి నిర్ణయం. తల్లిని చెల్లినే చూడలేనోడు రాష్ట్రాన్ని ఏం చూస్తాడని అంటున్నారు. అది మనం అనుకుంటే సరిపోదు, చూసేది చూడండి, వాళ్ళ ఆత్మకు తెలుసు, వాళ్ళకు తెలుసు. తల్లిని చూస్తుండో చెల్లిని చూస్తుండో చూడలేదు, ఆమె ఏదో పార్టీ ఇవ్వాలి పక్కకు పోయి ఏదో 2 మాటలు మాట్లాడంగానే వాళ్ళు తల్లి కాకుండా పోదు, చెల్లి కాకుండా పోడు, అన్న కాకుండా పోడు. నిన్న ఆడ నిశ్చితార్థం చేశారు, అన్న చెల్లెలు ఎంత అనుబంధంగా ఉన్నారు, మేనల్లు నాటేసుకున్నారు, ఇవన్నీ చూస్తూనే ఉన్నారు. మళ్ళీ ప్రజలు వాళ్ళ మీద ఏదో ఒకటి అంటుంటారు. ఇవన్నీ మామూలే, అదే ఉంది కానీ మళ్ళీ జగనే సీఎం అంటారా? 33 పార్లకు జగనే, జగనే, జై జగన్.